మన ప్రభువు నుండి యేసుక్రీస్తు అక్కడ ఉన్నట్లు మనందరం కూడా చూస్తూ ఉన్నాం. ನಾವು ನೋಡಬೇಕಾದ್ರೆ ನಮ್ಮ ಕರ್ತನಾಗಿರುವ ಯೇಸು ಕ್ರಿಸ್ತರನ್ನು ನೋಡಬಹುದು. అంత మాత్రమే కాదు గాని అనేక మంది ప్రజలు కూడా అక్కడ రోగులుగా ఉండినట్లు కూడా చూస్తూ ఉన్నాం. అనేక ಜನರು ಅಲ್ಲಿ ರೋಗಿಗಳಾಗಿದ್ದಾಗಿ ನೋಡಬಹುದು. వారిలో అనేకమైన సంవత్సరాల నుంచి బాధపడుతున్నటువంటి ఒక రోగి కూడా ఆ ప్రదేశంలో ఉన్నట్లు మనందరం కూడా చూస్తూ ఉన్నాం. అనేక ವರ್ಷಗಳಿಂದ ಬಾಧೆ ಪಡುತ್ತಿರುವ ಒಂದು ರೋಗಿ ಕೂಡ ಅಲ್ಲಿ ಇದ್ದಿದ್ದಾಗಿ ನೋಡಬಹುದು. అలాంటి సమయంలో మన ప్రభు అయినటువంటి యేసయ్య ఏ కార్యములు చేసి ఉన్నాడు అనేది ఈ రోజు మనం తెలుసుకోబోతున్నాం. అంತಹ సమయದಲ್ಲಿ ನಮ್ಮ ಕರ್ತನಾಗಿರುವ ಯೇಸು ಕ್ರಿಸ್ತರು ಎಂತಹ ಕಾರ್ಯ ಮಾಡಿದ್ದಾರೆ ಅಂತ ನೋಡೋಣ. కాబట్టి ఈ రోజు మనము ధ్యానం చేసుకునే ధ్యానాంశం పేరు ఏంటంటే బహుకాలం నుండి ఆ స్థితిలో పడి ఉన్నవాడు. ಇವತ್ತು ನಾವು ಧ್ಯಾನ ಮಾಡುವ ಅಂಶದ ಹೆಸರೇನೆಂದರೆ ಬಹು ವರ್ಷಗಳಿಂದ ಆ ಸ್ಥಿತಿಯಲ್ಲಿ ಬಿದ್ದವರು. ఏంటండి అంశం పేరు ఏంటంటే బహుకాలం నుండి ఆ స్థితిలో పడి ఉన్నవాడు. ಬಹು ವರ್ಷದಿಂದ ಆ ಸ್ಥಿತಿಯಲ್ಲಿ ಬಿದ್ದವನು. చెప్పండి, అందరూ కూడా బిగ్గరగా చెప్పండి. బహుకాలం నుండి ఆ స్థితిలో పడి ఉన్నవాడు. ఇతని గురించి మనం తెలుసుకోబోతూ ఉన్నాం. ఇతడు 38 సంవత్సరాల నుంచి భయంకరమైనటువంటి రోగముతో బాధపడుతున్న వాడిగా ఉన్నాడని పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ రాయించిన వారిగా ఉండి ఉన్నారు. 38 ವರ್ಷದಿಂದ ಭయంಕರವಾಗಿರುವ ಒಂದು ರೋಗದಲ್ಲಿ ಇದ್ದನು ಅಂತ ನಾವು ನೋಡಬಹುದು. ఏదో వారం రోజులు నెల రోజులు అలా కాదు కానీ సంవత్సరం కాదు కానీ 38 సంవత్సరాల నుంచి భయంకరమైన రోగంలో ఉన్నవాడిగా ఉండి ఉన్నాడు. వార ಇಲ್ಲ ವರ್ಷಗಳ ಕಾಲ ಅಲ್ಲ, 38 ವರ್ಷದಿಂದ ಅವರು ರೋಗಿ. అంటే మనకు అర్థమైతే చూడండి, దీర్ఘకాలికమైనటువంటి వ్యాధితో బాధపడుతున్న వాడిగా ఉన్నాడు. దీర్ఘకాలికವಾಗಿರುವ వ్యాధిಯಿಂದ ಅವರು ನರಳುತ್ತಿದ್ದಾರೆ. రోగములు మనుషులకి ఏ రకంగా వస్తున్నాయి అంటే, ఒకటి వారు చేసిన పాపములను బట్టి, ರೋಗ ಎಂಬುದು ಅವರು ಮಾಡಿದ ಪಾಪದಿಂದ ಬರುತ್ತದೆ. రెండవది ఏంటంటే దేవుని యొక్క నామము మహిమపరచబడి నిమిత్తము కొంతమందికి ఇబ్బంది కలుగుతూ ఉండి ఉన్నది. ಎರಡನೇದಾಗಿ ದೇವರ ನಾಮ ಮಹಿಮೆ ಹೊಂದುವುದಕ್ಕೋಸ್ಕರ ಬರುತ್ತದೆ. బైబిల్లో చాలా మంది రోగములు ఎలా వస్తున్నాయంటే వాళ్ళ పాపాలను బట్టేనండి. బైబిల్ ಅಲ್ಲಿ ಅನೇಕರಿಗೆ ಅವರ ಪಾಪದಿಂದ ರೋಗಗಳು ಬಂದಿದೆ. కేవలము యోగు గారు మాత్రమే యొక్క శరీరం ఇలా అయిపోవడానికి కారణం ఏంటంటే, దేవుడు అతనికి అనుమతించి బ్లెస్సింగ్ ఇవ్వాలన్న ఉద్దేశాన్ని బట్టి ఆ యొక్క వ్యాధిని అనుమతించాడు కాబట్టి ఆనాడు యోగు గారు బాధపడి ఉండి ఉన్నాడు. ಆದರೆ ಯೋಬುವನಿಗೆ ದೇವರು ಆ ವ್ಯಾಧಿಯನ್ನು ಅನುಮತಿಸಿ ಅದರಿಂದ ಆಶೀರ್ವಾದವನ್ನು ಕೊಡಬೇಕು ಅಂತ ಅನುಮತಿಸಿ, మిగతా వాళ్ళు చాలా మంది పాపంలోనే ఉండి ఉన్నారు. ಆದರೆ ತುಂಬಾ ಜನ ಪಾಪದಲ್ಲೇ ಇದ್ದಾರೆ. పాపం వలన వచ్చే ప్రతిఫలం ఏంటంటే రోగము. ಪಾಪದಿಂದ ಬರುವ ಪ್ರತಿಫಲವು ರೋಗವು. ఏంటండి పాపం వలన వచ్చే ప్రతిఫలం ఏంటి? రోగము. ಪಾಪದಿಂದ ಬರುವ ಪ್ರತಿಫಲವು ರೋಗವು. మరి పరిశుద్ధత వలన వచ్చే ఫలం ఏంటంటే ఆశీర్వాదము. ಪರಿಶುದ್ಧತೆಯಿಂದ ಬರುವ ಪ್ರತಿಫಲವು ಆಶೀರ್ವಾದ. వారు ఎంతగానో ఆరోగ్యము కలిగిన వారిగా కూడా ఉంటారు. ಅವರು ಎಷ್ಟು ఆరోగ్యದಿಂದ ఇరుతారు. ఇక్కడ కూడా ఈ 38 సంవత్సరాల నుంచి వ్యాధితో బాధపడుతున్నటువంటి వ్యక్తి, అతనికి ఆ రోగము ఎలా వచ్చింది చేసి ఏమని చెప్తున్నారంటే, అతడు పాపము చేసి ఉన్నాడు కాబట్టి వచ్చిందని చెప్తున్నాడు. ಈ 38 ವರ್ಷದಿಂದ ರೋಗಿಯಾಗಿರುವ ಈತನು ಪಾಪ ಮಾಡಿದ್ದರಿಂದ ರೋಗ ಬಂದಿದೆ ಅಂತ ಹೇಳಿದ್ದಾರೆ. ఎందుకంటే 14వ వచనంలో చూసినప్పుడు వారిని చూచి యేసయ్య ఏమంటున్నారంటే, ఇదిగో మరి ఎక్కువ కీడు కలగకుండానట్లు ఇకను పాపము చేయకమని దేవుడు ఆ యొక్క వ్యక్తితో చెబుతున్న వాడిగా ఉన్నాడు. ಆದ ಮೇಲೆ ಯೇಸು ಅವನನ್ನು ದೇವಾಲಯದಲ್ಲಿ ಕಂಡುಕೊಂಡು ನಿನಗೆ ಸ್ವಸ್ಥವಾಯಿತಲ್ಲ, ಇನ್ನು ಮೇಲೆ ಪಾಪ ಮಾಡಬೇಡ ಅಂತ ಹೇಳುತ್ತಾರೆ. అంటే దాని అర్థం ఏంటంటే, అతడు పాపము ద్వారానే ఆ రోగాన్ని పొందుకున్న వాడిగా ఉన్నాడు కదండి. ಅದಕ್ಕೆ ಅರ್ಥ ಅವರು ಪಾಪದಿಂದ ರೋಗವನ್ನು ಹೊಂದಿದ್ದಾರೆ. దేవుడు ఎప్పుడు కూడా ఊరకనే తన బిడ్డల్ని బాధ పెట్టువాడు కాదండి. ದೇವರು ಸುಮ್ಮನೆ ಅವರ ಮಕ್ಕಳನ್ನು ಬಾಧಿಸುವವರಲ್ಲ. ఆయన ఎంతగానో ప్రజలను ప్రేమిస్తున్న వాడిగా ఉండి ఉన్నాడు. ತನ್ನ ಜನರನ್ನು ಪ್ರೀತಿಸುವವರಾಗಿದ್ದಾರೆ. ఆయన ఎప్పుడు కూడా వారి యొక్క ప్రాణాన్ని కాపాడుతున్న వాడిగానే ఉండి ఉన్నాడు. ಅವರು ತಮ್ಮ ಪ್ರಾಣವನ್ನು ఏ ಕಾಪಾಡುವವರಾಗಿದ್ದಾರೆ. తెగులు కూడా రాకుండా వారిని ఎంతగానో కాపాడుతున్న వాడిగా ఉన్నాడు. ಯಾವ ವಿಪತ್ತು ಬರದಂತೆ ಕಾಪಾಡುತ್ತಿದ್ದಾರೆ. మరి అలాంటి ఆయన ఈ అనారోగ్యానికి అతను వదిలిపెట్టాడంటే అతడు ఎంత భయంకరమైన పాపము చేస్తూ ఉన్నాడు కదండి. ಅಂತವರು ಇಂತಹ ರೋಗಿಗೆ ಅವರು ಕೊಟ್ಟಿದ್ದಾರೆ ಅಂದ್ರೆ ಎಷ್ಟು ಪಾಪ ಮಾಡಿರಬಹುದು. ఈ టాపిక్ అంతా కూడా మనందరం కూడా బాగా తెలుసు, ఎన్నో సార్లు విని ఉండి ఉన్నాము. ಈ ಅಂಶವನ್ನು ನಾವು ಎಷ್ಟೋ ಸತಿ ಧ್ಯಾನ ಮಾಡಿದ್ದೇವೆ. కానీ యోసు పరిశుద్ధాత్మ దేవుడు ఎలా మాట్లాడుతున్నాడో మనందరం కూడా జాగ్రత్తగా విందాం. ಇವತ್ತು ಪರಿಶುದ್ಧಾತ್ಮ ದೇವರು ಹೇಗೆ ಮಾತನಾಡುತ್ತಾರೋ ನಾವು ನೋಡೋಣ. అతడు పాపం చేశాడు కాబట్టి రోగాన్ని పొందుకొని ఉన్నాడు అనుకుంటున్నాము. ಅವರು ಪಾಪ ಮಾಡಿದ್ದಾರೆ, ರೋಗವನ್ನು ಹೊಂದಿದ್ದಾರೆ ಅಂದುಕೊಳ್ಳುತ್ತಾರೆ. నిజమే, అతడు పాపం చేశాడు కానీ తన జీవితాన్ని మార్చుకున్న తర్వాత ప్రభువు మాటను బట్టి స్వస్థపడిన వాడిగా ఉండి ఉన్నాడు. ನಿಜವಾಗ್ಲೂ ಅವರು ಪಾಪ ಮಾಡಿದ್ದಾರೆ, ಆದ್ರೆ ದೇವರ ಮಾತಿನಿಂದ ಸ್ವಸ್ಥತೆಯನ್ನು ಹೊಂದಿದ್ದಾರೆ. ఎవరైనా రోగం వస్తుందంటే పాపము చేస్తారా? ಯಾರಾದ್ರೂ ರೋಗ ಬರುತ್ತೆ ಅಂದ್ರೆ ಪಾಪ ಮಾಡುತ್ತಾರೆ. అర్థమవుతుందంటే రోగం వస్తుందంటే పాపం
చేసిన ప్రతి ఒక్కరికి రోగం ఉంటదంటే ఎవడు కూడా చేయడు, తెలిసిన వాడు ఎవడు కూడా. ಪಾಪ ಮಾಡಿದ್ರೆ ರೋಗ ಬರುತ್ತೆ ಅಂದ್ರೆ ಯಾರು ಕೂಡ ಪಾಪ కానీ ఒక్కసారి నీ గురించి ఆలోచన చేయి. ಒಂದು ಸತಿ ನಿನ್ನ ಬಗ್ಗೆ ಯೋಚನೆ ಮಾಡು. నువ్వు చేసిన నేను చేసిన పాపాలను బట్టి మన పైన ఎన్ని రోగాలు రావాలంటారు. ನೀನು ನಾನು ಮಾಡಿದ ಪಾಪಕ್ಕೋಸ್ಕರ ಎಷ್ಟು ರೋಗಗಳು ಬರಬೇಕು. బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది, పాపము చేసిన వాడు రోగిగా మారుతున్నాడని. ಬೈಬಲಲ್ಲಿ ಸ್ಪಷ್ಟವಾಗಿ ಹೇಳಿದ್ದಾರೆ, ಪಾಪ ಮಾಡಿದವನು వాడు ರೋಗ. చేసిన పాపము వాడికి కీడు కలిగి చేసి దాని ద్వారా ఆరోగ్యం అంతా కూడా చెడిపోయి భయంకరమైన స్థితిలోనికి వెళ్ళిపోతున్నాడని బైబిల్ చెప్తూ ఉండి ఉన్నది. ಅವನು ಮಾಡಿದ ಪಾಪದಿಂದ ಅವನಿಗೆ ಕೇಡು ಬಂದು ಭಯಂಕರವಾಗಿರುವ ಸ್ಥಿತಿಗೆ ಸೇರುತ್ತಾನೆ. కానీ దేవుడు నిన్ను నన్ను ప్రేమించాడు కాబట్టి ఎన్ని పాపములు చేస్తున్నా ఆయన రోగాన్ని అనుమతి ఇవ్వకుండా ఇంకా ఆరోగ్యం నుంచి కాపాడుతున్న వాడిగా ఉన్నాడు. ಆದ್ರೆ ದೇವರು ನಿನ್ನನ್ನು ನನ್ನನ್ನು ಪ್ರೀತಿಸಿ ಎಷ್ಟು ಪಾಪ ಮಾಡಿದ್ರು ಕೂಡ ಇನ್ನೂ ಅವರು ಆರೋಗ್ಯವನ್ನು ಕೊಟ್ಟಿದ್ದಾರೆ. అదే దేవుని యొక్క ప్రేమ అండి. అదే ದೇವರ ಪ್ರೀತಿಯಾಗಿದೆ. మనం ఏం చేస్తామంటే ఆరోగ్యంగా ఉన్నాం అనుకుంటే నేనేదో పెద్ద పరిశుద్ధుడు అని అనుకుంటున్నాం. ನಾವು ಆರೋಗ್ಯವಾಗಿರುವುದರಿಂದ ನಾನೇನೋ ದೊಡ್ಡ ಪರಿಶುದ್ಧನು ಅಂತ మన పరిశుద్ధులను బట్టి మనం ఆరోగ్యం కలిగి లేమండి. ಪರಿಶುದ್ಧವಾಗಿರುವುದು ఆయన ప్రేమను బట్టి, ఆయన కృపను బట్టి, ఆయన కనికరాన్ని బట్టి ఇదిగో నా బిడ్డ జీవితంలోనికి ఈ అనారోగ్యము వెళ్ళకూడదని ఆయన కాపాడుతున్నారు కాబట్టి ఆయన యొక్క రెక్కలకున్న ఆరోగ్యాన్ని కలిగి ఉండి ఈ రోజు మనందరము కూడా ఇలాంటి స్థితిలో ఉండి ఉన్నాం. ಅವರ ಪ್ರೀತಿಯಿಂದ ಅವರ ಕರುಣೆಯಿಂದ ನಮಗೆ ಅನಾರೋಗ್ಯ ಬರಬಾರದು ಅಂತ ನಾವು ಈ ಸ್ಥಿತಿಯಲ್ಲಿದ್ದೀವಿ. కాబట్టి సంగమం ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే నీవు పాపము చేస్తే నీవు రోగానికి పాత్రుడివే. ಪ್ರಿಯವಾಗಿರುವ ಸಭೆಯೇ ನಾವು ತಿಳಿದುಕೊಳ್ಳಬೇಕಾಗಿರುವುದು ಏನೆಂದರೆ ನಾವು ಪಾಪ ಮಾಡಿದ್ರೆ ನಾವು ರೋಗದಲ್ಲಿರಬೇಕಾಗುತ್ತದೆ. బైబిల్లో చాలా స్పష్టంగా ఉంది, పనివాడు జీతానికి పాత్రుడు అని. బైబిలಲ್ಲಿ స్పష్టವಾಗಿ ಹೇಳಿದ್ದಾರೆ, ಕೆಲಸದವನು ಸಂಬಳಕ್ಕೆ ಪಾತ್ರನು ಅಂತ. దేవుడు తనకిచ్చిన పనిలో నమ్మకముగా ఉన్న ప్రతి ఒక్కరికి కూడా దేవుడు ఆశీర్వాదాన్ని ఇచ్చేవాడిగా ఉండి ఉన్నాడు. ಕೆಲಸದಲ್ಲಿ ನಂಬಿಕಸ್ಥರಾಗಿರುವ ಪ್ರತಿಯೊಬ್ಬರಿಗೆ ಆಶೀರ್ವಾದವನ್ನು ಕೊಡುವವರಾಗಿದ್ದಾರೆ. మరి కాడు పనులు చేస్తే రోగాలే కదండి వచ్చేది. ನಾವು ಆ ಪಾಪವನ್ನು ಮಾಡಿದಾಗ ರೋಗಗಳೇ ఈ రోజు ಬರುತ್ತವೆ. పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నా, ప్రియమైన బిడ్డలారా, ఇప్పటి వరకు కూడా కృపను బట్టి కనికరాన్ని బట్టి మీకు ఆరోగ్యాన్ని ఇచ్చి ఉండి ఉన్నాను. ఈ రోజు నా వాక్యాన్ని మీ దగ్గరికి తీసుకొచ్చి ఉన్నాను. రాబోయే రోజుల్లో మీరు రోగాల బారిన పడకుండా ఆ భయంకరమైన మరణం వరకు కూడా వెళ్లకుండా ఉండాలంటే మీరు ఎంతగానో నీతిగా, న్యాయముగా, పరిశుద్ధముగా, యథార్థమైన జీవితాన్ని మీరు జీవించాలి. కాబట్టి పరిశుద్ధముగా ఉండమని ప్రభు చెబుతున్నాడు. ಅದಕ್ಕೆ ದೇವರು ಹೇಳುತ್ತಿದ್ದಾರೆ, ನನ್ನ ಪ್ರಿಯವಾಗಿರುವ ಮಕ್ಕಳೇ, ನಿಮ್ಮ ಮೇಲೆ ಆ ಕೃಪೆಯು ಕನಿಕರವು ತೋರಿಸಬೇಕು. ನೀವು ಹಾಗಿರಬೇಕು ಅಂದರೆ ನೀವು ಪರಿಶುದ್ಧವಾಗಿ ಜೀವಿಸಿ ಅಂತ ಹೇಳಿದ್ದಾರೆ. అర్థమవుతుందండి, పరిశుద్ధంగా ఉండమని ప్రభు చెబుతున్నాడు. ಪರಿಶುದ್ಧವಾಗಿ ಇರಬೇಕು ಅಂತ ಕರ್ತನು ಹೇಳಿದ್ದಾರೆ. రాబోవు శోధన నుంచి, రాబోవు రోగాల నుంచి, రాబోవు ఉగ్రత నుంచి కాపాడవడం కొరకే దేవుడు మనకి ఈ మాటలు ఇచ్చుచున్నవాడిగా ఉన్నాడు. ಬರುವ ದಿನದಲ್ಲಿ ಬರುವ ಶೋಧನೆಯಿಂದ, ಉಗ್ರತೆಯಿಂದ ಕಾಪಾಡುವುದಕ್ಕೋಸ್ಕರ ದೇವರು ಹೇಳಿದ್ದಾರೆ. కాబట్టి పరిశుద్ధంగా ఉంటారో లేక ఇప్పటి వరకు ఉన్నట్లే పాపము జీవితాన్ని కలిగి ఉంటారో మీ ఇష్టము. ಪರಿಶುದ್ಧವಾಗಿರುತ್ತೀರೋ ಇಲ್ಲ ಈಗಿನವರೆಗೂ ಇರುವ ಪಾಪದಲ್ಲಿ ಇರುತ್ತೀರೋ ಅದು ನಿಮ್ಮ ಇಷ್ಟ. అలానే మీరు పాపములో ఉన్నారని నేను చెప్పట్లేదు, కానీ ఇంకా ఎవరైతే పాపాన్ని వదలకుండా ఎవరైతే ఆ స్థితిలోనే ఉండి ఉన్నారో వారితో నేను కాదు, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉండి ఉన్నారు. ಹಾಗಂತ ಪಾಪದಲ್ಲಿ ಇದ್ದೀರಾ ಅಂತ ಹೇಳುತ್ತಿಲ್ಲ, ಪಾಪವನ್ನು ಬಿಡದಿರೋ ಆ ಸ್ಥಿತಿಯಲ್ಲಿ ಯಾರಿದ್ದೀರೋ ಅವರ ಬಗ್ಗೆ ಹೇಳುತ್ತಿದ್ದಾರೆ. బైబిల్లో ఒక సెంటెన్స్ ఉన్నది, పాపము వలన వచ్చు జీతము డాష్, ఏంటి? మరణం. అవునా కాదండి? ఇప్పటి వరకు రోగం అని చెప్పాను, కానీ బైబిల్ ఏముంది? పాపము వలన వచ్చు జీతము మరణము. ಪಾಪದಿಂದ ಬರುವ ಸಂಬಳವು ಮರಣವಾಗಿರುತ್ತೆ. ఇప్పుడు చెప్పండి, రోగం వస్తుందంటే మరణం వస్తుంది అంటే ఎవడైనా పాపము చేస్తాడా? ರೋಗ ಬಂದಾಗ ಪಾಪ ಮಾಡಿದಾಗ ರೋಗವು ಮರಣವೂ ಬರುತ್ತೆ ಅಂದ್ರೆ ನೀವು ಪಾಪ ಮಾಡುತ್ತೀರಾ? బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది, భయము నుండి పాపము చెయ్యకుడి. ಬೈಬಲಲ್ಲಿ ಸ್ಪಷ್ಟವಾಗಿ ಹೇಳಲ್ಪಟ್ಟಿದೆ, ನೀವು ಭಯಪಟ್ಟು ಪಾಪ ಮಾಡಬೇಕು. సంగమ మనం ఎలా ఉండాలి? దేవునికి భయపడి, వాక్యానికి భయపడి మనము పరిశుద్ధంగా ఉన్నప్పుడే రోగముల నుంచి, మరణం నుంచి తప్పింపబడు వారముగా మనము ఉంటాము. ದೇವರಿಗೆ ಹೆದರಿಕೊಂಡು, ನಾವು ವಾಕ್ಯಕ್ಕೆ ಹೆದರಿಕೊಂಡು ಪರಿಶುದ್ಧವಾಗಿರುವುದಾದ್ರೆ ನಾವು ಆ ಸ್ಥಿತಿಯಲ್ಲಿ ಇರುತ್ತೀವಿ. నిన్న మేము కీర్తన గ్రంథము ఉదయకాలము ధ్యానం చేసుకున్నప్పుడు 97వ కీర్తనలో ఒక మాట ఉండదు, చూద్దాము చూడండి. కీర్తనల గ్రంథము 97వ అధ్యాయము 10వ వచనం చదువమా. యెహోవాను ప్రేమించు వారలారా చెడుతనమును అసహించుకొనుడి. తన భక్తుల ప్రాణములు ఆయన కాపాడుచున్నాడు. ఏంటండి? ఎవరిని కాపాడుతున్నాడు? ఆయన భక్తుల ప్రాణమును ఆయన కాపాడుచున్న వాడిగా ఉన్నాడు. తన భక్తుల ప్రాణಗಳನ್ನು ಅವರು కాపాడువవరాగిದ್ದಾರೆ. ఆయన తన రెక్కలకున్నటువంటి ఆరోగ్యాన్ని తన ప్రజలకిచ్చి ఎంతగానో ఆరోగ్యం కలిగిన వారిగా చేస్తూ ఉన్నాడు. రెక్కగలిగిರುವ
ಆರೋಗ್ಯವನ್ನು ಕೊಟ್ಟು ಅವರು ಆರೋಗ್ಯದಿಂದ కానీ ಇರಿಸಿದ್ದಾರೆ. భక్తిహీనుల్ని దేవుడు వదిలిపెట్టి వాడిగా ఉండి ఉన్నాడండి. ಭಕ್ತಿಹೀನರನ್ನು ಬಿಡುವವರಾಗಿದ್ದಾರೆ. కాబట్టి మనం ఎంతగానో జాగ్రత్త కలిగిన వారముగా ఉండాలి. ನಾವೆಷ್ಟೋ ಜಾಗ್ರತೆಯಿಂದ ಇರಬೇಕು. కాబట్టి ప్రియమైన సంఘమా, పరిశుద్ధంగా మనందరము కూడా ఉందాం. ಪ್ರಿಯವಾಗಿರುವ ಸಭೆಯೇ ನಾವು ಪರಿಶುದ್ಧವಾಗಿರೋಣ. ఎంత పరిశుద్ధంగా మనం ఉండాలండి. ಎಷ್ಟು ಪರಿಶುದ್ಧವಾಗಿ ನಾವು మన పక్కవాడు ఉన్నంత పరిశుద్ధత, ನಮ್ಮ ಪಕ್ಕದವರು ಇರುವ ಪರಿಶುದ್ಧತೆ, ముందు ఉన్నవాడు పరిశుద్ధత, ಮುಂದೆ ಇರುವವರ లేదంటే మన భర్త, మన భార్య, మన బిడ్డలు కలిగి ఉన్న పరిశుద్ధత, ನಮ್ಮ ಗಂಡ ಹೆಂಡತಿ ಇಲ್ಲ ಮಕ್ಕಳು ಇರುವ ಪರಿಶುದ್ಧತೆ కానే కాదు మరి ఏ పరిశుద్ధత కలిగి ఉండాలి మనము? ಅಲ್ಲ, ಇನ್ನ ಯಾವ ಪರಿಶುದ್ಧತೆ ಇರಬೇಕು? యేసయ్యకి సమానమైన పరిశుద్ధతను కలిగి ఉండాలి. ಯೇಸು ಕ್ರಿಸ್ತರಿಗೆ ಸಮಾನವಾಗಿರುವ ಪರಿಶುದ್ಧತೆ ఇది నేను కాదు, బైబిల్ వాక్యం చెప్తా. ఆయనకు సమానమైన పరిపూర్ణతలోనికి, పరిశుద్ధతలోనికి మనము వెళ్ళాలని దేవుడు చెప్పుచున్న వాడిగా ఉన్నాడు. ಹೇಳಲ್ಪಟ್ಟಿದೆ, ಅವರಿಗೆ ಪರಿಪೂರ್ಣವಾಗಿರುವ ಪರಿಶುದ್ಧತೆಗೆ ಸಮಾನವಾಗಿರುವ ಪರಿಶುದ್ಧತೆಗೆ నేను పరిశుద్ధులై ఉన్నాను కాబట్టి మీరు కూడా పరిశుద్ధులై ఉండాలని దేవుడు చెప్పుచున్న వాడిగా ఉన్నాడు. ಪರಿಶುದ್ಧರಾಗಿದ್ದೀನಿ, ನೀವು ಕೂಡ ಪರಿಶುದ್ಧರಾಗಿರಿ ಅಂತ ದೇವರು ಹೇಳಿದ್ದಾರೆ. ఇప్పటి వరకు పాపము ద్వారా రోగం వస్తుందని తెలుసుకుని ఉన్నాము. ಇವಾಗವರೆಗೂ ಪಾಪದಿಂದ ರೋಗ ಬರುತ್ತೆ ಅಂತ, ఇప్పటి వరకు పాపము ద్వారా మరణం వస్తుందని తెలుసుకుంటున్నాము. ಇವಾಗವರೆಗೂ ಪಾಪದಿಂದ ಮರಣವು ಬರುತ್ತೆ ಅಂತ ఇక్కడ వాక్యంలో చూసినప్పుడు పాపము వల్ల అదే స్థితిలో పడిపోయి ఉంటారంటండి. ಇವಾಗ ನಾವು ನೋಡಬೇಕಾದ್ರೆ ಪಾಪದಿಂದ ಅದೇ ಸ್ಥಿತಿಯಲ್ಲಿ అర్థమవుతుందండి. పాపం వలన ఎక్కడ ఉన్నారో అక్కడే ఉండిపోతారంట. ಪಾಪದಿಂದ ಯಾವ ಸ್ಥಿತಿಯಲ್ಲಿ ಇದ್ದೀರೋ ಅಲ್ಲೇ ಇರುತ್ತೀರಿ. ఆ మాట ఎంత చక్కగా ఉంటుందో చూడండి. యోహాను సువార్త 5వ అధ్యాయంలోకి వచ్చేసేయండి. 5వ వచనం చదవమా. 5, 6 వచనాలు. అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుషుడు ఉండెను. యేసు వాడు పడి ఉండడ చూచి వాడప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి. ఏంటండి ఆ రోగి ఎంతకాలం చెన్నాడు? బహుకాలము నుండి ఆ స్థితిలో పడిపోయిన వాడిగా ఉన్నాడని యేసయ్య చూసిన వాడిగా ఉన్నాడు. ಇವನು ಹೀಗಾಗಿ ಬಹುಕಾಲವಾಯಿತೆಂದು ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ತಿಳಿದುಕೊಂಡರು. ఏదో సంవత్సరం కాదండి, 2 సంవత్సరాలు కాదు, 3 సంవత్సరాలు కాదు, బహుకాలము ఎన్నో సంవత్సరాల నుంచి అతడు అదే స్థితిలో పడిపోయిన వాడిగా ఉన్నాడు. 1, 2, 3 ವರ್ಷವಲ್ಲ, ಬಹುಕಾಲದಿಂದ ಆ ಸ್ಥಿತಿಯಲ್ಲಿ ಬಿದ್ದಿದ್ದಾರೆ. స్వస్థత లేని స్థితిలో పడిపోయిన వాడిగా ఉండి ఉన్నాడు. ಸ್ವಸ್ಥತೆ ಇಲ್ಲದಿರುವ ಸ್ಥಿತಿಯಲ್ಲಿ, ఆదరించేవారు లేనిటువంటి ఆ స్థితిలో పడిపోయిన వాడిగా ఉన్నాడు. ಆದರಿಸುವವರು ಇಲ್ಲದೆ నా అన్నవాడు ఒక్కడ కూడా లేకుండా పడిపోయినటువంటి స్థితిలో ఉండి ఉన్నాడు. ನನ್ನ ಅನ್ನುವ ಸ್ಥಿತಿಯಲ್ಲಿ ಯಾರು ಇಲ್ಲದೆ ಇರುವ తనని తీసుకుని వెళ్ళి ఆ కోనేటిలో పడేసేవాడు ఎవడు కూడా లేని, అసలు ఏమీ లేనటువంటి భయంకరమైన నిస్సహాయ స్థితిలో పడిపోయిన వాడిగా ఉండి ಆ ఉన్నాడు. ಕೊಳದಲ್ಲಿ ಬೀಳಿಸುವವರು ಯಾರು ಕೂಡ ಇಲ್ಲದೆ ಇರುವ ಭಯಂಕರವಾಗಿರುವ ಸ್ಥಿತಿಯಲ್ಲಿದ್ದಾರೆ. దానికి కారణం ఏంటంటే పాపమే. ಅದಕ್ಕೆ ಕಾರಣ ಅವರ పాపం ఏం చేస్తుందంటే ఎదగనీయకుండా, కదలనీయకుండా, పరిగెడనీయకుండా నేను అక్కడే పడవేస్తూ ఉండి ఉన్నది. ಪಾಪವು ಕದಲದಂತೆ, ವೃದ್ಧಿ ಹೊಂದದಂತೆ ಅಲ್ಲೇ ಬೀಳಿಸುತ್ತೆ. సంగమా, అర్థమవుతుందా? మనం చేసే పాపములు ఏం చేస్తున్నాయి? మనల్ని ఎదగనీయకుండా తొక్కి పెట్టేస్తూ ఉండి ఉన్నది. ಸಭೆಯೇ ನಾವು ಬೆಳೆಯದಂತೆ ನಮ್ಮ ಪಾಪವು ನಮ್ಮನ್ನು ಬೀಳಿಸುತ್ತೆ. కానీ దేవుడు అలా మనల్ని ఉంచాలని కోరుకోవడం లేదండి. ಆದ್ರೆ ದೇವರು ಹಾಗಿರಿಸಬೇಕು ಅಂತ ಕೇಳುತ್ತೀವಿ. నువ్వు ఏ స్థితిలో పడిపోయినావో అక్కడ నుంచి లేవాలని నేను కోరుకుంటానని దేవుడు చెప్పుచున్న వాడిగా ఉన్నాడు. ಯಾವ ಸ್ಥಿತಿಯಲ್ಲಿ ಬಿದ್ದಿದ್ದೀಯೋ ಅಲ್ಲಿಂದ ನೀನು ಎದ್ದೇಳಬೇಕು ಅಂತ ದೇವರು మనం ಹೇಳಿದ್ದಾನೆ. ప్రకటన గ్రంథంలో నుండి సంఘాల గురించి, ఒక్కొక్క సంఘాల గురించి ధ్యానం చేసుకున్నప్పుడు ఏ స్థితి నుంచి పడిపోయినావో అక్కడ లేని ప్రభు చెప్పుచున్న వాడిగా ఉన్నాడు. ಪ್ರಕಟಣೆ ಗ್ರಂಥದಲ್ಲಿ ನಾವು ಸಭೆಯ ಬಗ್ಗೆ ನೋಡಬೇಕಾದ್ರೆ ಯಾವ ಸ್ಥಿತಿಯಲ್ಲಿ ಬಿದ್ದಿದ್ದೀಯೋ ನೀನು ಎದ್ದೇಳು ಅಂತ నువ్వు ಹೇಳಿದ್ದಾನೆ. చేసిన పాపము నిన్ను అలాగే అడగదొక్కేస్తుందని చెప్పేసి దేవుడు చెప్తున్నాడు. ನೀನು ಮಾಡಿದ ಪಾಪ ನಿನ್ನನ್ನು ತುಳಿದು ಹಾಕುತ್ತೆ ಅಂತ ಹೇಳಿದ್ದಾನೆ. ఎవరైనా కూడా నేను కూర్చున్న స్థితిలోనే ఉండాలి అని అనుకుంటారండి. ಯಾರಾದ್ರೂ ನಾನು ಕೂತಿರುವ ಸ್ಥಿತಿಯಲ್ಲಿ ಇರಬೇಕು ಅಂತ ಕೇಳುತ್ತೀರಾ? ఎవరు కూడా అంటే ఎదగకూడదని ఎవరైనా అనుకుంటారా? ಬೆಳೆಯಬಾರದು ಅಂತ ಯಾರಾದ್ರೂ ఈ ಕೇಳುತ್ತೀರಾ? స్థితిలోనే ఉండిపోతామని ఎవరైనా అనుకుంటారా? ಈ ಸ್ಥಿತಿಯಲ್ಲಿ ಇರಬೇಕು ಅಂತ ಕೇಳುತ್ತೀರಾ? అనుకోరండి. అందరూ కూడా ఎదగాలని, అన్ని రకాలుగా ఆర్థికంగాను, ఆత్మీయంగాను, అన్ని విషయాలు ఎదగాలని కోరుకుంటాము. ಹಾಗೆ ಅಂದುಕೊಳ್ಳುವುದಿಲ್ಲ. ಆತ್ಮೀಯವಾಗಿ ಎಲ್ಲಾ ವಿಷಯದಲ್ಲಿ ಬೆಳೆಯಬೇಕು ಅಂತ ಕೇಳುತ್ತೀರಾ? కానీ ఎదగలేకపోతున్నామంటే దానికి కారణం మన పాపమే. ಅದಕ್ಕೆ ಬೆಳೆಯುತ್ತಿಲ್ಲ ಅಂದ್ರೆ ಅದಕ್ಕೆ ಕಾರಣ ఇందులో ఏ సందేహం లేదు. బహుకాలం నుంచి మనము అభివృద్ధి చూడలేకపోతున్నామంటే దానికి కారణం పాపమే. ಬಹಳ ಕಾಲದಿಂದ ನಾವು ಅಭಿವೃದ್ಧಿಯನ್ನು ನೋಡುತ್ತಿಲ್ಲ ಅಂದ್ರೆ ಅದಕ್ಕೆ ಕಾರಣ ನಮ್ಮ ಪಾಪ. బహుకాలం నుండి మనము స్వస్థత పొందుకోలేకపోతున్నామంటే కారణము పాపమే. ಬಹಳ ಕಾಲದಿಂದ ನಾವು ಸ್ವಸ್ಥತೆಯನ್ನು ನೋಡುತ್ತಿಲ್ಲ ಅಂದ್ರೆ ಅದಕ್ಕೆ ಕಾರಣ ನಮ್ಮ ಪಾಪ. బహుకాలం నుంచి ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొన్నామంటే దానికి కారణము పాపమే. ಕಾಲದಿಂದ ನಾವು ಸಂಕಟವನ್ನು ನೋಡುತ್ತಿದ್ದೀರಿ ಅಂದ್ರೆ ಅದಕ್ಕೆ ಕಾರಣ ನಮ್ಮ ಪಾಪ. దేవుని యొక్క అనుమతి ద్వారా కొంతమంది జీవితాలకు కొన్ని పరిస్థితులు వచ్చినప్పుడు అవి కొంతకాలము మాత్రమే ఉండి ఉన్నవండి. ದೇವರ ಅನುಮತಿಯಿಂದ ಕೆಲವು ಪರಿಸ್ಥಿತಿಗಳು ಬಂದಾಗ ಅದು ಕೆಲವು ಸಮಯ ಮಾತ್ರ ಇತ್ತು. అబ్రహాము గారి యొక్క జీవితం మనకి దేవుడు కనుమరుగు విధించి ఉన్నాడు. ಅಬ್ರಹಾಮನ
ఇస్సాకు గారి యొక్క జీవితంలోనికి కరువును దేవుడు అనుమతించి ఉండి ఉన్నాడు. ಇಸಾಕು ಜೀವನದಲ್ಲಿ ದೇವರ ವರವನ್ನು యాకోబు యొక్క జీవితంలో కూడా దేవుడు కరువుని అనుమతించి ఉన్నవాడిగా ఉన్నాడు. ಯಾಕೋಬ ಜೀವನದಲ್ಲಿ ಕೂಡ ಅವರು ఆ ಅನುಮತಿಸಿದ್ದಾರೆ. కరువులో వాడు కొంతకాలం మాత్రమే ఉండి ఉన్నారు. ಆ ಗಡುವಿನಲ್ಲಿ ಕೆಲವು ಕಾಲ యోబు గారి యొక్క జీవితంలోనికి దేవుడు ఆ యొక్క పరిస్థితిని అనుమతించిన వాడిగా ఉన్నాడు. ಯೋಬವರ ಜೀವನದಲ್ಲಿ ಆ ಪರಿಸ್ಥಿತಿಯನ್ನು ದೇವರು ಅನುಮತಿಸಿದ್ದಾರೆ. కానీ యోబు గారు ఎంతో కాలం అక్కడ ఉన్నాడు. ಯೋಬವರು ಎಷ್ಟೋ ಕಾಲ ಆ ಸ್ಥಿತಿಯಲ್ಲಿ కొన్ని దినముల్లోనే మరలా పూర్వము కలిగిన స్థితి కంటే ఇప్పుడు ఉన్న స్థితి గొప్పదిగా మార్చబడి ఉండి ఉన్నది. ಕೆಲವು ದಿನಗಳಲ್ಲೇ ಮುಂಚೆ ಇದ್ದಿದ್ದ ಸ್ಥಿತಿಗಿಂತ ಈಗಿರುವ ಸ್ಥಿತಿ ದೊಡ್ಡದಾಗಿತ್ತು. అంటే వాళ్ళు దీర్ఘకాలికంగా అక్కడ లేరండి, ఆ స్థితిలో పడిపోయలేరు. ದೀರ್ಘಕಾಲಿಕವಾಗಿ ಆ ಸ್ಥಿತಿಯಲ್ಲಿ ఎందుకంటే ಬಿದ್ದಿರಲಿಲ್ಲ. దేవుడు అనుమతించినది అది కొంతకాలం మాత్రమే. ದೇವರು ಅನುಮತಿಸಿದ್ದಾರೆ ಅಂದ್ರೆ ಅದು ಕೆಲವು ಕಾಲ అది ಮಾತ್ರ. కొంతకాలం ఎలా పోయి చాలా కాలముగా మారుతుందంటే మన పాపం ఇంక అందులో సందేహం లేదు. ಸ್ವಲ್ಪ ಕಾಲ ಹೋಗಿ ತುಂಬಾ ಕಾಲ ಇದೆ ಅಂದ್ರೆ ಅದಕ್ಕೆ ಕಾರಣ ನಮ್ಮ బైబిల్ మనం చక్కగా అర్థం చేసుకున్నట్లయితే అది మనకి క్లియర్ గా అర్థమవుతూ ఉండి ఉన్నది. ಬೈಬಲ್ ಅನ್ನು ನಾವು ಅರ್ಥ ಮಾಡಿಕೊಳ್ಳುವುದಾದ್ರೆ ಸ್ಪಷ್ಟವಾಗಿ ಹೇಳುತ್ತೆ. బహుకాలం నుండి ఇతడు పడిపోవడానికి గల కారణము పాపమే. ಬಹುಕಾಲದಿಂದ ಇವರು ಬೀಳುವುದಕ್ಕೆ బహుకాలం నుండి లేవలేకపోవడానికి కారణము పాపమే. ಬಹುಕಾಲದಿಂದ ಬಿದ್ದು ಹೋಗುವುದಕ್ಕೆ ಕಾರಣ నీకు బహుకాలం నుంచి ఆత్మీయంగా ఎదగలేకపోవడానికి, ఆర్థికంగా ఎదగలేకపోవడానికి కారణం కూడా పాపమే. ಬಹುಕಾಲದಿಂದ ನೀನು ಆತ್ಮೀಯವಾಗಿ ಆರ್ಥಿಕವಾಗಿ ಬೆಳೆಯುತ್ತಿಲ್ಲ ಅಂದ್ರೆ ಅದಕ್ಕೆ ಕಾರಣ ಪಾಪವೇ. మరి ఇప్పుడు మనం ఏం చేయాలి? ಈಗ ನಾವೇನು ಮಾಡಬೇಕು? ఇప్పుడు మనం ఏం చేయాలి? ఆ పాపాన్ని వదిలిపెట్టేసే వారముగా మనం ఉండాలి. ಆ ಪಾಪವನ್ನು ಬಿಡುವವರಾಗಿರಬೇಕು. ప్రభు దగ్గరికి వెళ్ళాలి. ಕರ್ತನ ಹತ್ರ అయ్యా, నేను చేసిన పాపమును బట్టి ఈ స్థితిలో పడిపోయి ఉండి ఉన్నాను, నన్ను లేవనెత్తువాడు నీవే నా ప్రభువా, లేవనెత్తు నా ప్రభు అని మనం అడిగే వారముగా ఉండాలి. ನಾನು ಮಾಡಿದ ಪಾಪದಿಂದ ಈ ಸ್ಥಿತಿಯಲ್ಲಿ ಬಿದ್ದಿದ್ದೀನಿ, ನನ್ನನ್ನು ಎಬ್ಬಿಸು ಅಂತ ಕೇಳುವವರಾಗಿರಬೇಕು. పేతురు గారిని మనందరం కూడా చూద్దాము. ಪೇತ್ರವರನ್ನು ನಾವು ನೋಡೋಣ. దేవుని వైపు చూస్తూ విశ్వాసము కలిగిన వాడిగా ఉండి ఉన్నాడు. ದೇವರನ್ನು ನೋಡುತ್ತಾ ವಿಶ್ವಾಸದಿಂದ కానీ లోకాని వైపు చూస్తున్నప్పుడు ఆ విశ్వాసానికి చిల్లు పెట్టుకుని ఉన్నాడు, అవిశ్వాసం వచ్చేస్తుంది. ಆದ್ರೆ ಲೋಕದ ಕಡೆ ಅವರು ನೋಡಬೇಕಾದ್ರೆ ಅವಿಶ್ವಾಸ ಅವರಲ್ಲಿ అవిశ్వాసమే పాపం అండి. ಅವಿಶ್ವಾಸವೇ ಪಾಪ. అర్థమవుతుందా? అవిశ్వాసమే పాపము. ಅವಿಶ್ವಾಸವೇ ಪಾಪವು. కాబట్టి ఆ విశ్వాసాన్ని బట్టి మునిగిపోతున్న వాడిగా ఉండి ఉన్నాడు. ಆ ವಿಶ್ವಾಸದಿಂದ ಅವರು ಅವಿಶ್ವಾಸದಿಂದ ಮುಳುಗಿ వెంటనే తన ಹೋಗುತ್ತಾರೆ. పరిస్థితిని గమనించిన వాడిగా ఉన్నాడు. ಆಗಲೇ ಅವರ ಪರಿಸ್ಥಿತಿಯನ್ನು అయ్యో, ఆల్రెడీ సగం మునిగిపోయి ఇంకా మునిగిపోతానని చెప్పేసి ప్రభువా అని పిలిచిన వాడిగా ఉండి ఉన్నాడు. ಮುಳುಗಿ ಹೋಗುತ್ತಿದ್ದೀನಿ, ಇನ್ನೂ ಮುಳುಗುತ್ತೀನಿ ಅಂತ అయ్యా, నన్ను కాపాడు, నన్ను పట్టుకోన ప్రభుని కేకలు వేసిన వాడిగా ఉండి ఉన్నాడు. ಕಾಪಾಡು, ನನ್ನನ್ನು ಹಿಡಿದುಕೋ ಅಂತ వెంటనే ಕರೆಯುತ್ತಾರೆ. దేవుడు చెయ్యించేసి ఆ స్థితి నుంచి పైకి లేవనెత్తిన వాడిగా ఉండి ಆಗಲೇ ఉన్నాడు. ಕರ್ತನು ಕೈ ಹಿಡಿದುಕೊಂಡು ಆ ಸ್ಥಿತಿಯಿಂದ ಎಬ್ಬಿಸುತ್ತಾರೆ. మనము మన ఏ స్థితిలో ఉన్నామో ప్రతి ఒక్కరము కూడా తెలుసుకోవాలండి. ನಾವು ಯಾವ ಸ್ಥಿತಿಯಲ್ಲಿದ್ದೀರೋ ಪ್ರತಿಯೊಬ್ಬರು ತಿಳಿದುಕೊಳ್ಳಬೇಕು. నేను పాపల స్థితిలో ఉన్నానా, పరిశుద్ధమైన స్థితిలో ఉన్నానని మనందరము కూడా తెలుసుకునే వారముగా ఉండాలి. ಪಾಪದ ಸ್ಥಿತಿಯಲ್ಲಿದ್ದೀನಾ, ಪರಿಶುದ್ಧತೆಯ ಸ್ಥಿತಿಯಲ್ಲಿದ್ದೀನಾ ಅಂತ ఆ ತಿಳಿದುಕೊಳ್ಳಬೇಕು. స్థితి అయితే మనమైతే తెలుసుకోలేము, కానీ పరిశుద్ధాత్మ దేవుడే మనకి తెలియచేయబడిగా ఉన్నాడు. ಆ ಸ್ಥಿತಿ ಪರಿಶುದ್ಧಾತ್ಮ ದೇವರೇ ನಮಗೆ ತಿಳಿಸುವವರಾಗಿದ್ದಾರೆ. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు నువ్వు చేసిన ఏదైనా జ్ఞాపకం చేసినట్లయితే వెంటనే ఒప్పించుకుని పడిపోకుండా లేవనెత్తబడే వారిగా మీరందరూ కూడా ఉండండి. ಪರಿಶುದ್ಧಾತ್ಮ ದೇವರು ತಿಳಿಸಿದಾಗ ಆಗಲೇ ಒಪ್ಪಿಕೊಳ್ಳಿ, ಆ ಸ್ಥಿತಿಯಿಂದ ನೀವು ಹೊರಬರುತ್ತೀರಾ. ఇక్కడికి వచ్చి చూసి ఉండి ఉన్నట్లయితే ఈ యొక్క వ్యక్తి కలిగి కూడా వ్యక్తి కాడ ఎంతగానో బహుకాలం నుంచి ఆ స్థితిలో పడిపోయిన వాడిగా ఉన్నాడు. ಈ ಸ್ಥಿತಿಯನ್ನು ನಾವು ನೋಡಬೇಕಾದ್ರೆ ಬಹುಕಾಲದಿಂದ ಆ ಸ್ಥಿತಿಯಲ್ಲಿ ಬಿದ್ದಿದ್ದಾರೆ. బెతెస్దానే కోనేరు దగ్గర అతను చేరిన వాడిగా ఉండి ఉన్నాడు. ಬೆಥೆಸ್ದಾ ಎಂಬುವ ಕೊಳದ ಹತ್ರ ಅವರು ಬಿದ್ದಿದ್ದಾರೆ. అక్కడ కొన్ని మంటపములు, 5 మంటపములు ఉన్నాయని కూడా మనం చూస్తూ ఉండి ఉన్నాం. ಅಲ್ಲಿ 5 ಮಂಟಪಗಳು ಇತ್ತು ಅಂತ ನಾವು అది ನೋಡಬಹುದು. ఒక ప్రత్యేకమైన స్థలం. ಅದು ಒಂದು ಪ್ರತ್ಯೇಕವಾಗಿರುವ ಸ್ಥಳ. దేవుడు తన దూతల్ని ఆ కోనేరు దగ్గరికి పంపించి ఆ నీటిని కదుపుతున్న సమయంలో ఎవరైతే మొట్టమొదటిగా ఆ దూతలు కోనేటి నీటిని కదిపినప్పుడు ఎవరైతే ముందుగా దిగుతున్నారో వాడు ఎట్టి వ్యాధి కలిగిన వాడైనా కూడా స్వస్థత పొందుకుంటున్న వాడిగా ಆ ఉన్నాడు. ಕೊಳದ ಹತ್ರ ಯಾವಾಗ ನೀರು ಉಕ್ಕುತ್ತದೋ, ಯಾರು ಅದರ ಒಳಗೆ ಇಳಿಯುತ್ತಾರೋ ಆಗ ಸ್ವಸ್ಥತೆಯನ್ನು ಹೊಂದುತ್ತಾರೆ. కాబట్టి అక్కడికి అనేక మంది చేరిన వారిగా ఉండి ఉన్నారు. ಅದಕ್ಕಾಗಿ ಅಲ್ಲಿ ಅನೇಕರು ಸೇರಿದ್ದಾಗಿ ನೋಡಬಹುದು. డాక్టర్ల దగ్గరికి వెళ్ళటం లేదు, ఎవరి దగ్గరికి వెళ్ళటం లేదు. ವೈದ್ಯರ ಹತ್ರ ಅವರ ಇವರ ಹತ್ರ ಹೋಗುತ್ತಿಲ್ಲ. వాళ్ళ దగ్గరికి వెళ్తే డబ్బులు, ಅವರ ಹತ್ರ ಹೋದ್ರೆ ఈ కోనేరు దగ్గరికి వెళ్తే ఉచితము. ಕೊಳದ ಹತ್ರ ಹೋದ್ರೆ ಉಚಿತ. స్వస్థత ఉచితం అండి, జ్ఞాపకం చేసుకోనండి. ಸ್ವಸ್ಥತೆ ಉಚಿತವಾಗಿದೆ. కాబట్టి అక్కడ ఏం జరుగుతుందంటే ఆ దూత వచ్చి కదిలించగానే ఎట్టి వ్యాధి కలిగిన వాళ్ళు కూడా దానిలో పడిపోతున్నారు వెంటనే. ಆ ದೂತೆಯು ಬಂದು ಅಲ್ಲಿ ಉಕ್ಕಿಸಬೇಕಾದ್ರೆ ಎಂತಹ ವ್ಯಾಧಿ ಇದ್ರೂ ಹೋಗುತ್ತೆ. పడలేకపోయిన వాళ్ళు వాళ్ళ బంధువుల ద్వారానో ఎలాగైనా కూడా తీసుకొచ్చి అందులో పడేయమంటున్నారు. పడేసిన తర్వాత స్వస్థతలు పొందుకుంటున్నారు, వెళ్ళిపోతా ఉండి ఉన్నారు. ಬೀಳದೆ ಇರುವವರನ್ನು ಅವರ ಬಂಧುಗಳು ಬಂದು ಇಳಿಸುತ್ತಿದ್ದಾರೆ. ఇతడు చేసిన పాపము బహు భయంకరమైనది కాబట్టి తన నా అన్న వాళ్ళు ఒక్కడు కూడా లేరు అన్నమాట. ಇವರು ಮಾಡಿದ ಪಾಪವು ಭಯಂಕರವಾಗಿದೆ, ನಾನು ಅವರು ಯಾರು ಕೂಡ ಇರಲಿಲ್ಲ. అతడు ఎలాంటి పరిస్థితిలో ఉంటాడో ఒకేసారి చూడండి. ಎಂತಹ ಪರಿಸ್ಥಿತಿ
ಪರಿಸ್ಥಿತಿಯಲ್ಲಿ ಇದ್ದಾರೆ ಅಂತ ನೀವು ನೋಡಿ. దీని గురించి మరలా తర్వాత వస్తాను. ఒక చిన్న సాక్ష్యము మీ అందరితో కూడా పంచుకుంటాను. ಇದರ ಬಗ್ಗೆ ಒಂದು ಚಿಕ್ಕ ಸಾಕ್ಷಿಯನ್ನು ಹೇಳುತ್ತಾರೆ. హైదరాబాద్ లో ఒక పాస్టర్ గారు ఉండి ఉన్నారండి. హైదరాబాద్‌లో ಒಂದು పాస్టర్ ಅವರು అతని ಇದ್ದಾರೆ. సంఘంలోనికి ఒక సహోదరి వచ్చి, అయ్యా మా ఇంటి దగ్గర ఒక అతను ఉన్నాడయ్యా, ఎంతగానో బాధపడుతున్నాడు, పక్షవాయువుతో బాధపడుతున్నాడు నాయన, దైవజనుడా రా వచ్చి ప్రార్థన చేయమని ఆ సహోదరి పాస్టర్ గారిని అడిగిందనమాట. ಒಂದು ಸಹೋದರಿ ಹೋಗಿ ನಮ್ಮ ಮನೆಯ ಹತ್ರ ಒಬ್ಬರು ಪಕ್ಷಪಾತದಿಂದ ನರಳುತ್ತಿದ್ದಾರೆ, దైవజనನೇ ಬಂದು ಪ್ರಾರ್ಥಿಸು ಅಂತ ಕೇಳುತ್ತಾರೆ. సరేనమ్మా, దేవుడు కూడా చెప్పిందే కదా, పద వెళదాము, ఆ రోగి కొరకు మనం చేద్దాము, దేవుడు స్వస్థపరుస్తాడు పద అని చెప్పేసి వెళ్ళిన వాడిగా ఉన్నాడు. ಸರಿ ತಾಯಿ, ದೇವರು ಕೂಡ ಹೇಳಿದ್ದು ಅದೇ ಅಲ್ವಾ, ನಾವು ಹೋಗಿ ಪ್ರಾರ್ಥಿಸೋಣ ಅಂತ ಹೋಗುತ್ತಾರೆ. వెళ్ళి ఈ పాస్టర్ గారు ఆ సహోదరి వెళ్ళి చూసేపటికి అతని పరిస్థితి భయంకరంగా ఉండి ఉన్నదంటే, ಪಾಸ್ಟರ್ ಅವರು ಈ ಸಹೋದರಿ ಹೋದಾಗ ಅವರ ಪರಿಸ್ಥಿತಿ ತುಂಬಾ ಭಯಂಕರವಾಗಿತ್ತು. భయంకరమైన పక్షవాయువుతో బాధపడుతున్నాడంటే, ಭಯಂಕರವಾಗಿರುವ ಪಕ್ಷವಾಯುವಿನಿಂದ ಅವರು కాలు చెయ్యి నోరు అన్ని కూడా పడిపోయి అంటే, ಕೈ ಕಾಲು ಬಾಯಿ ಎಲ್ಲವೂ ಬಿಟ್ಟು ಹೋಗಿತ್ತು. భయంకరమైన నులక మంచంలో ఉన్నాడంటే, ಭಯಂಕರವಾಗಿರುವ ಸ್ಥಿತಿಯಲ್ಲಿ ಅವರು ಬಿದ್ದಿದ್ದರು. కనీసం దుప్పడ కూడా లేనటువంటి పరిస్థితి అనమాట. ಅಲ್ಲಿ ಆ ಬೆಡ್ಶೀಟ್ ಕೂಡ ಇರದೇ ಇರುವ ಪರಿಸ್ಥಿತಿಯಲ್ಲಿದ್ದರು. అలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఆ వ్యక్తిని చూసినప్పుడు పాస్టర్ గారికి ఎంతగానో బాధ కలిగిందంట. ಆ ಸ್ಥಿತಿಯಲ್ಲಿ ಆ ಪಾಸ್ಟರ್ ಅವರು ನೋಡಿದಾಗ ಎಷ್ಟೋ ದುಃಖವಾಗಿತ್ತು. ఎందుకంటే దేవుని ప్రేమ చేత నింపబడ్డాడు ఆ పాస్టర్ గారు. ದೇವರ ಪ್ರೀತಿಯಿಂದ ತುಂಬಿಸಲ್ಪಟ್ಟಿದ್ದರು. అమ్మా ఈ బిడ్డ గురించి నిజంగా ప్రార్థన చేయాలమ్మా అని చెప్పేసి అంటూ ఉన్నాడు. ಈತನ ಬಗ್ಗೆ ನಿಜವಾಗ್ಲೂ ಪ್ರಾರ್ಥಿಸಬೇಕಮ್ಮ ಅಂತ ಹೇಳುತ್ತಾರೆ. ప్రార్థన చేయడానికి మామూలుగా మోకరించడానికి ప్రయత్నం చేసి ఉన్నాడు. ಪ್ರಾರ್ಥಿಸುವುದಕ್ಕೆ ಅವರು ಮೊಣಗಾಲು ಹಾಕುತ್ತಾರೆ. వెంటనే ఒక ఆమె పరిగెత్తుకుంటా వచ్చింది. ಹಾಗೆ ಆಕೆ ಒಬ್ಬರು పాస్టర్ గారు ఆగండి అని చెప్పేసి అంటూ ఉందంట. ಪಾಸ್ಟರ್ ಅವರೇ ನೀವು ಇರಿ ಅಂತ ಹೇಳುತ್ತಾರೆ. ఏంటమ్మా అంటే, దయచేసి ఆ వ్యక్తి గురించి మీరు ప్రార్థన చేయొద్దు, స్వస్థపరచమని అంటున్నాడు. ದಯಮಾಡಿ ನೀವು ಆತನ ಬಗ್ಗೆ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಬೇಡಿ, ಸ್ವಸ್ಥಗೊಳಿಸಬೇಡಿ ಅಂತ ಹೇಳುತ್ತಾರೆ. ఎవరమ్మా అంటే, ఆ పనికి మాలిన వాడికి నేను భార్యనండి అని చెప్తుందంట. ಅವರಿಗೆ ನಾವು ಹೆಂಡತಿಯಾಗಿದ್ದೀನಿ ಅಂತ ఏమంటుంది? ಹೇಳುತ್ತಾರೆ. ఆ పనికి మాలిన వాడికి నేను భార్యనండి అంటుంది. ಅವನಿಗೆ ನಾನು ಹೆಂಡತಿಯಾಗಿದ್ದೀನಿ ಅಂತ మరి ಹೇಳುತ್ತಾರೆ. ఏంటమ్మా ఈ సహోదరి ఏమో ప్రార్థన చేయమంటే భార్య అయ్యుండి నువ్వు ప్రార్థన చేయొద్దు అంటున్నావు, ఏంటమ్మా అతని స్థితి చూడు ఎలా పడిపోయి ఉన్నాడని ఆ పాస్టర్ గారు అంటూ ఉన్నాడంట. ಈಕೆ ಸಹೋದರಿಯಾಗಿದ್ದು ಹೀಗೆ ಹೇಳುತ್ತಿದ್ದಾಳೆ, ನೀನು ಹೆಂಡತಿಯಾಗಿದ್ದು ಹೀಗೆ ಹೇಳುತ್ತಿದೆಯಲ್ಲ ಅಮ್ಮ ಅಂತ ಕೇಳುತ್ತಾರೆ. అప్పుడు అతని యొక్క భార్య చెప్తుందంట, ಆಗ ಆಕೆ ಹೇಳುತ್ತಾರೆ, అయ్యా వీడు బాగున్నప్పుడు ఎలా ఉన్నాడో తెలుసా మీకు అంటుందన్నమాట. ಇವನು ಚೆನ್ನಾಗಿದ್ದಾಗ ಹೇಗಿದ್ದನೋ ಗೊತ್ತಾ ಅಂತ సరే ಕೇಳುತ್ತಾರೆ. చెప్పమ్మా, చెప్పిన తర్వాత ప్రార్థన చేద్దామని నీ హిస్టరీ చెప్పమ్మా అన్నాడంట. ಹೇಳಮ್ಮ ಅಂತ ಹೇಳುತ್ತಾರೆ. అంట ఇలా చూపించి ఆ వ్యక్తి, చూడు నా కండలు చూడు అని చెప్పేసి ఆ లావిడికి చూపిస్తంట బయటికి వెళ్లి భయంకరమైన తిరుగుబోతుగా ఉండేవాడంట. ನನ್ನ ದೇಹವನ್ನು ನೋಡು ಅಂತ ಅವರ ಹೆಂಡತಿಗೆ ತೋರಿಸುತ್ತಾ ಭಯಂಕರವಾಗಿ ಸುತ್ತುತ್ತಿದ್ದ. కంటబడిన ప్రతి ఒక్కరితో పాపం చేసేవాడంట. ಕಣ್ಣಿಗೆ ಕಾಣಿಸಿದ ಪ್ರತಿಯೊಬ್ಬರ ಜೊತೆ ಪಾಪ. అయ్యా ఇలా పాపం చేయవద్దు, చేస్తే మన కుటుంబానికి మన బిడ్డలపైకి ఆ పాపం వస్తుంది ఆయన, దయచేసి నువ్వు అలాంటి పాపం చేయదని కాళ్ళ వేళ పుట్టిని బ్రతిమలాడి ఏడ్చేదంట ఆయన. ಅಪ್ಪ ನೀನು ಹೀಗೆ ಪಾಪ ಮಾಡಬೇಡ, ನಮಗೆ ಭಯಂಕರವಾಗಿರುವ ಸ್ಥಿತಿ ಬರುತ್ತೆ ಅಂತ. నువ్వేంటి అలా ఉంటావు, నేను మగోడిని బయట తిరుగుతాను, ఎంతమంది అయినా తిరుగుతాను, నా ఇష్టం అని చెప్పేసి గర్రవీగేవాడంట. ನೀನು ಯಾಕೆ ಹೀಗೆ ಹೇಳುತ್ತೀಯಾ, ನಾನು ಗಂಡಸು, ನಾನು ಹೊರಗೆ ತಿರುಗುತ್ತೀನಿ ಅಂತ ಹೇಳುತ್ತೀನಿ. అంత మాత్రమే కాదు గాని ఆడవాళ్ళని తన ఇంటికే తీసుకొచ్చేవాడంట. ಅಷ್ಟೇ ಅಲ್ಲದೆ ನಾನು ಹೆಂಗಸರನ್ನು ತನ್ನ ಮನೆಗೆ ಕರೆದುಕೊಂಡು భార్యని ఇంటిలో కూర్చోబెట్టి పాపం చేసేవాడంట. ಮನೆಯಲ್ಲಿ ಹೆಂಡತಿಯನ್ನು ಕೂರಿಸಿಕೊಂಡು ಪಾಪ ఆ ಮಾಡುತ್ತಾರೆ. టైంలో కూడా బ్రతిమలాడిందంట, ಆ ಸಮಯದಲ್ಲಿ అయ్యా నువ్వు చేస్తున్నది భయంకరమైన పాపం అయ్యా, ఎలాగైనా క్షమాపణ వేడుకోలేదంటే మన జీవితం నాశనం అయిపోతే చెప్పిన ಅಪ್ಪ ನೀನು ಮಾಡುತ್ತಿರುವುದು ಭಯಂಕರವಾಗಿರುವ ಪಾಪ, ನೀನು ಕ್ಷಮಾಪಣೆ నా ఇష్టం అని చెప్పేసి విర్రవీగిన వాడిగా ನನ್ನ ఉన్నాడంట. ಇಷ್ಟ ಅಂತ ಅವರು ತಿರುಗುತ್ತಿದ್ದರು. వాడు ఆ తిరుగుడు తిరిగాడు కాబట్టి ఈ రోజు కుక్క చావులో ఉన్నాడండి. నా కళ్ళారా మనం చనిపోవడం నేను చూడాలి, మీరు ప్రార్థన చేయదని చెప్తుందండి. ಹಾಗೆ ತಿರುಗಿದನು, ಅದಕ್ಕೆ ಈ ಸ್ಥಿತಿಯಲ್ಲಿ ಇದ್ದಾನೆ, ನೀವು ಪ್ರಾರ್ಥಿಸಬೇಡಿ ಅಂತ అంటే ಹೇಳಿದರು. ఒంటిలో ఆరోగ్యం ఉన్నప్పుడేమో ఇంకేం అవసరం లేదు, ఎలా పడితే ఎలా పాపం చేస్తామండి అన్నారు. ದೇಹದಲ್ಲಿ ಆರೋಗ್ಯವಿದ್ದಾಗ ಹೇಗೆ ಬೇಕಂದ್ರೆ ಹಾಗೆ ತಿರುಗಿದರು. కానీ రోగం వచ్చేప్పటికి దేవుని మందిరాలు గుర్తొస్తా ఉంటాయి. ಆದ್ರೆ ರೋಗ ಬಂದಾಗ ದೇವರ ಸಭೆಯು ఆమె అలా అంటే ఇతనంట మాట్లాడినడుతో అయ్యా అయ్యా అని చేతులు ఎత్తుతున్నాడంట. ಅವರು ಹಾಗೆ ಹೇಳಬೇಕಾದ್ರೆ ಅಪ್ಪ ಅಪ್ಪ ಅಂತ ಹೇಳುತ್ತಿದ್ದರು. ఏమి ఆ భయం అప్పుడు రాలేదా నీకు? ಆ ಭಯವು ಆಗ ಬರಲಿಲ್ಲ. ఈ రోజు కూడా పాపము వల్ల వచ్చే జీతము సరిగ్గా అందరూ కూడా తెలుసుకోలేకపోతుంది కాబట్టి పాపం చేసి అంతకంటే భయంకరమైన స్థితిలోనికి వెళ్ళిపోతూ ఉండి ఉన్నారు. ಪಾಪದಿಂದ ಬರುವ ಸಂಬಳವು ಪಾಪ ಮಾಡಿದಾಗ ಭಯಂಕರವಾಗಿರುವ ಸ್ಥಿತಿಗೆ ಸೇರುತ್ತಾರೆ. జ్ఞాపకం చేసుకుని పాపం వల్ల భయంకరమైన రోగాలు రాబోతూ ఉండి ఉన్నాయి. ಪಾಪದಿಂದ ಭಯಂಕರವಾಗಿರುವ ರೋಗಗಳು ಬರುತ್ತೆ. జ్ఞాపకం చేసుకుని కరోనా వచ్చింది, ಕೊರೋನಾ ಬಂದಿತ್ತು, ఒక బెటాలియన్ వేసుకెళ్ళిపోయింది. ಒಂದು ಬೆಟಾಲಿಯನ್ ಅನ್ನು ಕರೆದುಕೊಂಡು
ತೆಗೆದುಕೊಂಡು ಹೋಗಿದೆ. మరి ఇంకేది వస్తుందో? ಇನ್ನು ಯಾವುದು ಬರುತ್ತೆ? రావాలని కోరుకుంటారు కానీ ఏం వస్తాయో? ಬರುತ್ತೆ ಅಂತ ಕೇಳುತ್ತಿಲ್ಲ. ఎందుకంటే పాపం పెరిగితే రోగాలు కూడా పెరుగుతారు ఉన్నాయి. ಪಾಪವು ಬೆಳೆದಾಗ ರೋಗವು ಬೆಳೆಯುತ್ತೆ. ఒకప్పుడు మనకి కలరా తెలుసు, ಒಂದು ಸಮಯದಲ್ಲಿ ನಮಗೆ జలుబు జ్వరము దగ్గులు తెలుసు, ನೆಗಡಿ ಕೆಮ್ಮು ಇದೆಲ್ಲವೂ ಗೊತ್ತಿತ್ತು. ఆ క్యాన్సర్ ఏంటో మనకి తెలియదు. ಕ್ಯಾನ್ಸರ್ ಅಂದ್ರೆ ಗೊತ್ತಿರಲಿಲ್ಲ. అవునండి, హార్ట్ ప్రాబ్లం అంటే ఏంటో తెలియదు, ಹಾರ್ಟ್ ಪ್ರಾಬ್ಲಮ್ ಅಂದ್ರೆ ಗೊತ್ತಿರಲಿಲ್ಲ. కిడ్నీలు ఫెయిల్యూర్ అంటే ఏంటో తెలియదు మనకి అప్పుడు. ಕಿಡ್ನಿ ಫೇಲ್ಯೂರ್ ಅಂದ್ರೆ అసలు ಗೊತ್ತಿರಲಿಲ್ಲ. ఇప్పుడున్న రోగాలు మనకి అప్పుడు తెలియదు. ಈಗಿರುವ ರೋಗಗಳು ನಮಗೆ దేనికి ಗೊತ್ತಿರಲಿಲ್ಲ. పెరుగుతున్నాయి? ఇవన్నీ కూడా కొత్త ఎందుకు వస్తున్నాయి? మన పాపాలను బట్టే. ಈ ಹೊಸದೆಲ್ಲವೂ ಕೂಡ ನಮ್ಮ ಪಾಪದಿಂದ కాబట్టి ಬರುತ್ತದೆ. ప్రియమైన సంగమ, పాపముల ద్వారా రోగము, పాపముల ద్వారా మరణము, పాపముల ద్వారా పడిపోయే స్థితి వస్తుందని మనము తెలుసుకోవాలి. ಪಾಪದಿಂದ ರೋಗವು ಮರಣವು ಬಿದ್ದು ಹೋಗುವ ಸ್ಥಿತಿ ಬರುತ್ತೆ ಅಂತ ತಿಳಿದುಕೊಳ್ಳಬೇಕು. పడిపోయిన తర్వాత ఏడ్చినా ఏ ప్రయోజనం లేదు. ಬಿದ್ದು ಹೋದ ಮೇಲೆ ನಾವು ಹತ್ಕೊಂಡ್ರೂ ಕೂಡ ಯಾವ ಪ್ರಯೋಜನವೂ ಇಲ್ಲ. దానికంటే ముందుగానే దేవునికి భయపడి మనము జాగ్రత్తగా ఉండాలి. ಅದಕ್ಕೆ ಮುಂಚೆ ನಾವು ದೇವರಲ್ಲಿ ಹೆದರಿಕೊಂಡು ಜಾಗೃತೆಯಿಂದ జ్ఞాపకం ಇರಬೇಕು. చేసుకుని మనము పరిశుద్ధంగా ఉండాలండి. ನೆನಪು ಮಾಡಿಕೊಳ್ಳಿ, ನಾವು ಪರಿಶುದ್ಧವಾಗಿರಬೇಕು. పరిశుద్ధంగా లేకపోతే ఎంతగానో ఇదైపోతాం. ಪರಿಶುದ್ಧವಾಗಿ ಇರಲಿಲ್ಲ ಅಂದ್ರೆ ನಾವು తమ్ముళ్ళారా, చెల్లెళ్ళారా, సంగమా, మనం ఎంతగానో జాగ్రత్తగా ఉండాలి. ತಮ್ಮಂದಿರೇ ತಂಗಿಯರೇ ಸಭೆಯೇ ನಾವು ಎಷ್ಟೋ మనకి ಜಾಗೃತಿ యవనం ఉంది కదా, మనకు ఉంది కదా, అది ఉంది కదా, ఇది ఉంది కదా అని చెప్పేసి లోకంలో పడ్డావా, నీ జీవితము సర్వనాశనమే. ನಾವು ಯವನ ಪ್ರಾಯದಲ್ಲಿ ಇದ್ದೀರಿ ಅಂತ ಲೋಕಕ್ಕೆ ನಾವು ಹೋಗಿದ್ದೀರಾ, ನಿನ್ನ ಜೀವನವು ಸರ್ವನಾಶವಾಗುತ್ತೆ. ఒక ఆయన కూడా వెళ్ళిపోయాడు, తండ్రి ఇంటి నుంచి వెళ్ళిపోయాడు, నాశనం అయిపోయిన వాడిగా ఉన్నాడు. ಒಬ್ಬನು ಕೂಡ ಹೋಗಿದ್ದನು ತಂದೆಯ ಮನದಿಂದ కానీ ನಾಶವಾಗಿದ್ದಾರೆ. తప్పు తెలుసుకున్నాడు కాబట్టి బ్రతికాడు. ತಪ್ಪು ತಿಳಿದುಕೊಂಡರು, ಅದಕ್ಕೆ ಬದುಕುತ್ತಾರೆ. జ్ఞానం కలిగిన వారముగా మనందరము కూడా ఉండాలి. ಜ್ಞಾನವುಳ್ಳವರಾಗಿ ನಾವಿರಬೇಕು. ఈ వ్యక్తి కూడా ఎన్నో సంవత్సరాల నుంచి పడిపోయి ఉన్నాడు. ಈ ವ್ಯಕ್ತಿ ಕೂಡ ಬಹು ವರ್ಷದಿಂದ ఇందాక ఆ సహోదరుడు చెప్పారు కదమ్మా, ఆయన చచ్చిపోయినా నాకు ఇష్టమే ప్రార్థన చేయొద్దాం. ನಮ್ಮ ಗಂಡ ಸತ್ತು ಹೋದ್ರೂ ಪರವಾಗಿಲ್ಲ, ಪ್ರಾರ್ಥನೆ భర్తను ಮಾಡಿ ಅಂತ ప్రేమించినామే, ಗಂಡನನ್ನು ಪ್ರೀತಿಸಿದ ప్రేమ ఎగిరిపోయి వెళ్ళిపోయిందో ఎక్కడికో. ಆದ್ರೆ ಪ್ರೀತಿ ಹೋಗಿದೆ. కానీ ఇక్కడికి వచ్చేపాటికి అతడు ఆ స్థితిలో ఉన్నప్పుడు యేసయ్య ఆ స్థితిని చూడలేకపోయిన వాడిగా ఉన్నాడండి. ಆದ್ರೆ ಈತನು ಈ ಸ್ಥಿತಿಯಲ್ಲಿ ಇದ್ದಾಗ ಯೇಸು ಕ್ರಿಸ್ತರು ಆ ಸ್ಥಿತಿಯನ್ನು ఇదిగో ఇతడు ನೋಡುತ್ತಾ బహుకాలం నుండి ఈ స్థితిలో ఉన్నాడని యేసయ్య తెలుసుకున్న వాడిగా ఉన్నాడు. ಬಹುಕಾಲದಿಂದ ಈ ಸ್ಥಿತಿಯಲ್ಲಿ ಇದ್ದಾನೆ ಅಂತ ಯೇಸು ಕ್ರಿಸ್ತರು ತಿಳಿದುಕೊಳ್ಳುತ್ತಾರೆ. ఆయన కృప ఆయుష్కాలం అంతా కూడా ఉండదు. ಅವರ ಕೃಪೆ ಆಯುಷ್ಕಾಲವೆಲ್ಲವೂ ನಿಂತಿರುತ್ತದೆ. ఆయన కోపము ఎంతసేపు ఉండదు, నిమిషం మాత్రమే ఉండదు. ಅವರ ಕೋಪವು ನಿಮಿಷ ಮಾತ್ರ ఈయన పైన కోపం వచ్చింది, ಇವರ ಮೇಲೆ ಕೋಪ ಬಂದಿದೆ. కానీ దేవుడు తన ప్రేమని జ్ఞాపకం చేసిన వద్దు, ఇతడు ఈ స్థితిలో పడి ఉండటం మంచిది కాదని చెప్పేసి అతని దగ్గరికి వెళ్ళిన వాడిగా ఉండి ఉన్నాడు. ಆದ್ರೆ ಅವರ ಪ್ರೀತಿಯನ್ನು ನೆನಪು ಮಾಡಿಕೊಂಡು ಈ ಸ್ಥಿತಿಯಲ್ಲಿ ಬಿದ್ದಿರುವುದು ಒಳ್ಳೆಯದಲ್ಲ ಅಂತ ಹತ್ರಕ್ಕೆ ಹೋಗುತ್ತಾರೆ. అమ్మ 6వ వచనం చదువమ్మా. యేసు వాడు పడి ఉండడం చూసి వాడప్పటికి బహుకాలం నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థపడగోరుచున్నావా అని వారిని అడగగా, ఎంత చక్కని మాటలో చూడండి. యేసయ్య ఏం చేశాడు, అతన్ని చూశాడు, అతని దగ్గరికి వెళ్ళిన వాడిగా ఉన్నాడు. ಯೇಸು ಕ್ರಿಸ್ತರು ಅವರನ್ನು ನೋಡಿದ್ದಾರೆ, ಅವರ ಹತ್ರಕ್ಕೆ ಹೋಗಿದ್ದಾರೆ. 38 సంవత్సరాల నుంచి పడిపోయిన వాడిగా ఉన్నాడు, లేవలేని వాడిగా. 38 ವರ್ಷದಿಂದ ಬಿದ್ದು తన ಹೋಗಿದ್ದಾರೆ. పరుగును కూడా మడత పెట్టుకోలేడు. ಅವರ ಹಾಸಿಗೆಯನ್ನು ಕೂಡ ఎంత ಮಡಚಿಲ್ಲ. దారుణముగా ఉండి ఉన్నాడు. ಎಷ್ಟು ಭయంಕರವಾಗಿ మరి అలాంటి వారికి వెళ్ళడానికే ఎవరికి ఇష్టం ఉండదు. ಅಂತಹ ವ್ಯಕ್ತಿ ಹತ್ರ ಹೋಗುವುದಕ್ಕೆ ಇಷ್ಟವಿರುವುದಿಲ್ಲ. కానీ యేసయ్య అతని చూచి అతని దగ్గరికి వెళ్ళిన వాడిగా ఉండి ఉన్నాడు. ಆದ್ರೆ ಯೇಸು ಕ್ರಿಸ್ತರು ಅವರನ್ನು ನೋಡಿ ಅವರ ಹತ್ರಕ್ಕೆ ಹೋಗಿದ್ದಾರೆ. దేవుని కృప ఆ వ్యాధి కలిగిన వ్యక్తి దగ్గరికి వచ్చి ఉండి ఉన్నదండి. ದೇವರ ಕೃಪೆ ಆ ವ್ಯಾಧಿ ಉಳ್ಳವರ ಹತ್ರಕ್ಕೆ కృప అంటే యేసయ్య కదా. ಕೃಪೆ ಅಂದ್ರೆ ಯೇಸು నేను ಕ್ರಿಸ್ತರು. లాస్ట్ వీక్ కూడా చెప్పి ఉన్నాను, కృప పాపము ఎక్కడ ఉండి ఉన్నదో అక్కడికి కృప వెళుతుంది. ಕಳೆದ ವಾರದಲ್ಲಿ ಕೂಡ ಹೇಳಿದ್ದರು, ಪಾಪವು ಎಲ್ಲಿರುತ್ತೋ ಕೃಪೆ ಅಲ್ಲಿಗೆ బైబిల్ ಹೋಗುತ್ತೆ. అలాగే చెప్పింది, పాపము ఎక్కడ విస్తరించిందో అక్కడ దేవుని యొక్క కృప కుమ్మరింపబడుతుందని. ಪಾಪವು ಎಲ್ಲಿ ವಿಸ್ತರಣೆ ಹೊಂದುತ್ತೋ ಅಲ್ಲಿ ದೇವರ ಕೃಪೆ ಅಪರಿಮಿತವಾಗಿ ఆ ವಿಸ್ತರಣೆ పాపములో ఉన్న వ్యక్తి దగ్గరికి యేసయ్య కృప ద్వారా వెళ్ళిన వాడిగా ఉండి ಆ ఉన్నాడు. ಪಾಪದಲ್ಲಿರುವ ವ್ಯಕ್ತಿಯ ಹತ್ರ ಯೇಸು ಕ್ರಿಸ್ತರು ಕೃಪೆಯಿಂದ వెళ్ళి ಹೋಗಿದ್ದಾರೆ. అడుగుతున్న వాడిగా ఉండి ఉన్నాడు. ಹೋಗಿ ಕೇಳುತ್ತಿದ್ದಾರೆ, ఇదిగో స్వస్థపడగోరుచున్నావా అని అడుగుతున్న వాడిగా ఉన్నాడు. ನೀನು ಸ್ವಸ್ಥತೆ ಹೊಂದುವುದಕ್ಕೆ ಮನಸ್ಸು ಉಂಟು ಅಂತ ಕೇಳುತ್ತಿದ್ದಾರೆ. యేసయ్యే అడుగుతున్న వాడిగా ఉండి ఉన్నాడండి. ಯೇಸು ಕ್ರಿಸ್ತರೇ ಕೇಳುತ್ತಿದ್ದಾರೆ. ఎందుకంటే అతని పట్ల కొన్ని ప్రణాళికలు కలిగిన వాడిగా ఉన్నాడు. ಅವರ ಮೇಲೆ ಕೆಲವು అతను ఇంకా ఆ స్థితిలో ఉండడం యేసయ్యకి ఇష్టం లేదు. ಆ ಸ್ಥಿತಿಯಲ್ಲಿರುವುದು ಯೇಸು ఇతనికి ఒక అవకాశం ఇద్దామని చెప్పేసి దేవుడు అనుకుని ఉన్నాడు. ಕ್ರಿಸ್ತರಿಗೆ ಒಂದು ಅವಕಾಶ, ఇతని స్వస్థపడతామని దేవుడు ఆలోచన కలిగిన వాడిగా ఉండి ఉన్నాడు. ಇವರಿಗೆ ಸ್ವಸ್ಥತೆಯನ್ನು ಕೊಡೋಣ ಅಂತ వెంటనే వెళ్ళి అడుగుతున్న వాడిగా ఉన్నాడు. ಆಗಲೇ ಹೋಗಿ ಕೇಳುತ್ತಾರೆ. అయ్యా స్వస్థపడగొరుచున్నావా అని ఆ యొక్క వ్యక్తిని అడిగిన వాడిగా ఉన్నాడు. ಸ್ವಸ್ಥವಾಗಲಿಕ್ಕೆ ಮನಸ್ಸುಂಟು ಅಂತ ಕೇಳುತ್ತಾರೆ. అప్పుడు ఆ మనుషుడు ఏమని చెప్తున్నాడు చూడండి, ఆ రోగి, అయ్యా
నేను కదిలింపబడి ఉన్నప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడనూ లేడు గనుక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగనని ఆయనకు ఉత్తరం ఇచ్చుననే మాటలు చూస్తూ ఉన్నాను. ಸ್ವಾಮಿ, ನೀರು ಉಕ್ಕುವಾಗ ನನ್ನನ್ನು ಕೊಡದೊಳಗೆ ಇಳಿಸುವವರು ಒಬ್ಬರು ಇಲ್ಲ, ನಾನು ಬರುವುದರೊಳಗೆ ನನಗಿಂತ ಮುಂದಾಗಿ ಮತ್ತೊಬ್ಬರು ಇಳಿಯುತ್ತಾನೆ ಅಂತ అయ్యా నువ్వు చెప్పినట్టుగా నాకు స్వస్థపడాలని ఉంది. స్వస్థత ఎక్కడ దొరుకుతుంది? ఆ కోనేటిలో దొరుకుతూ ఉండి ఉన్నది. అది దేవదూతల కదిలినప్పుడే దొరుకుతుంది. కానీ నేను వెళ్ళేప్పటికీ ఆ నీళ్ల ప్రవాహము ఆగిపోతుంది. అయ్యా నన్ను కూడా తీసుకెళ్ళలేదు అంటున్నాడు. ಸ್ವಸ್ಥತೆ ಆ ಕೊಳದ ಒಳಗೆ ನೀರು ಉಕ್ಕುವಾಗ ಇರುತ್ತೆ, ಆದ್ರೆ ನನ್ನನ್ನು ಇಳಿಸುವುದಕ್ಕೆ ಯಾರು ಇಲ್ಲ ಅಂತ ಹೇಳುತ್ತಾನೆ. అతని విశ్వాసము అక్కడ నీళ్ల పైన ఉండి ఉన్నది. ಅವರ ವಿಶ್ವಾಸವು ಆ ನೀರಿನ ಮೇಲೆ ಇತ್ತು. మొదటగా దిగితే స్వస్థపడతాను అనుకుంటున్నాడు. ಇಳಿದಾಗ ಸ್ವಸ್ಥತೆ ಹೊಂದುತ್ತೇನೆ. కానీ దేవుడు వేరే ప్రణాళికలు కలిగిన వాడిగా ఉండి ఉన్నాడు. ಆದ್ರೆ ದೇವರಿಗೆ ಬೇರೆ ಪ್ರಣಾಳಿಕೆ. అవును కరెక్టే, నువ్వు ఆశలోనే పడి ఉన్నావు, నేను ఎవడు కూడా దించట్లేదు నాకు తెలుసు అని చెప్పేసి యేసే చెప్తున్నాడు. ನೀನು ಆ ಸ್ಥಿತಿಯಲ್ಲೇ ಬಿದ್ದಿದ್ದೆ, ನಿನ್ನನ್ನು ಯಾರು ಇಳಿಸುತ್ತಿಲ್ಲ ಅಂತ ನನಗೆ ಗೊತ್ತು ಅಂತ ಹೇಳುತ್ತಾರೆ. కాబట్టి నేను చెబుతున్నాను, నువ్వు లేచి నీ పరుపు ఎత్తుకుని నువ్వు వెళ్ళు అని చెప్పేసి ప్రభు చెప్తున్నవాడిగా ఉన్నాడు. ನಾನು ಹೇಳುತ್ತಿದ್ದೀನಿ, ನೀನು ನಿನ್ನ ಹಾಸಿಗೆಯನ್ನು ಹೊತ್ತುಕೊಂಡು ಹೋಗು ಅಂತ ಕರ್ತನು ಹೇಳುತ್ತಾರೆ. 8వ వచనం బిగ్గరగా చదవండి. యేసు నీవు లేచి నీ పరుపెత్తుకుని నడవమని వారితో చెప్పగా యేసు ఏం చేస్తున్నానంటే, నువ్వు లేచి నీ పరుపెత్తుకుని వెళ్ళు అని చెప్తున్న వాడిగా ఉన్నాడు. ನೀನು ಎದ್ದು ನಿನ್ನ ಹಾಸಿಗೆಯನ್ನು ಹೊತ್ತುಕೊಂಡು ಹೋಗು ಅಂತ ಹೇಳುತ್ತಾರೆ. ఇతనికేమో ప్రభావము నీళ్ళలోంచి వస్తుంది అనుకుంటున్నాడు. ಈತನು ಪ್ರಭಾವವು ನೀರಿಂದ ಬರುತ್ತದೆ. కానీ ఇక్కడికి వచ్చిన ప్రభావము దేవుని యొక్క మాట ద్వారా వచ్చి ఉండి ఉన్నది. ಆದ್ರೆ ಇಲ್ಲಿ ಬಂದಿದ್ದ ಪ್ರಭಾವವು ದೇವರ ಮಾತಿನಿಂದ ಬಂದಿದೆ. ఒక్కొక్క రీతిగా దేవుని యొక్క ప్రభావము తెలియచేయబడుతూ ఉండి ఉన్నదండి. ಒಂದೊಂದು ರೀತಿಯಾಗಿ ದೇವರ ಪ್ರಭಾವವು ತಿಳಿದು ಬರುತ್ತೆ. జ్ఞాపకం చేసుకునండి, వాక్యము ద్వారా ప్రభావం వెళుతుంది. ವಾಕ್ಯದಿಂದ ಪ್ರಭಾವವು ಹೋಗುತ್ತೆ. తర్వాత దేవుడు కొన్ని దేవదూతల ద్వారా ఆ రీతిగా ప్రభావాన్ని పంపిస్తున్న వాడిగా ఉన్నాడు. ದೇವದೂತರಿಂದ ಆ ಪ್ರಭಾವವನ್ನು ಕಳಿಸುತ್ತಾನೆ. ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క రీతిగా ఆయనలో ఉన్న ప్రభావము మనుషులకి వెళ్లి మనుషుల్ని బాగు చేస్తూ ఉండి ఉన్నది. ಒಂದೊಂದು ರೀತಿಯಾಗಿ ಒಂದೊಂದು ಸಮಯದಲ್ಲಿ ದೇವರ ಪ್ರಭಾವವು ಕಾರ್ಯ ಮಾಡುತ್ತೆ. అప్పుడు అడగొచ్చు, ఏంది నాయన నన్ను ఎగతాళి చేస్తున్నావా, లేచి నీ పరిపెత్తుకోమంటావు, ఏమైనా చేయగలిగిన ఉన్నట్లయితే నన్ను తీసుకుని వెళ్ళి ఆ యొక్క దూతలో ఊపినప్పుడు నీళ్లు కనిపించినప్పుడు తీసుకెళ్లి దానిలో పడేయని అడగొచ్చు. ನೀನು ಎದ್ದು ಹಾಸಿಗೆಯನ್ನು ಹೊತ್ತುಕೊಂಡು ಹೋಗು ಅಂತ ಹೇಳುತ್ತಿದ್ದೀಯಾ, ನೀನು ಬೇಕಾದ್ರೆ ದೂತಗಳು ಆ ನೀರು ಹುಕ್ಕುವಾಗ ನನ್ನನ್ನು ಅಲ್ಲಿಗೆ ಇಳಿಸು ಅಂತ ఎందుకంటే అతను ఎదురు చూస్తున్నాడు, ఏ మనుషుడు వచ్చి అందులో దింపుతాడా అని చూస్తున్న వాడిగా ఉన్నాడు. ಯಾವ ಮನುಷ್ಯನು ಬಂದು ನನ್ನನ್ನು ಇಳಿಸುತ್ತಾನೋ ಅಂತ ಎದುರು ನೋಡುತ್ತಿದ್ದರು. నిస్సహాయ స్థితిలో ఉన్నవాడిగా ఉండి ఉన్నాడు. ನಿಸ್ಸಹಾಯ ಸ್ಥಿತಿಯಲ್ಲಿದ್ದರು. కానీ ఆ సమయంలో యేసే చెప్పిన మాటను బట్టి వేరే ఆలోచన రావట్లేదు, కానీ మరి ఆ క్షణములో పరిపూర్ణమైన విశ్వాసంతో నింపబడిన వాడిగా ఉన్నట్లు కనపడుతున్నాడు. ಯೇಸು ಕ್ರಿಸ್ತರು ಆ ಮಾತನ್ನು ಹೇಳಿದಾಗ ಬೇರೆ ಯೋಚನೆ ಇಲ್ಲದಿರ ಪರಿಪೂರ್ಣವಾಗಿರುವ ವಿಶ್ವಾಸದಲ್ಲಿ నువ్వు లేచి పరుపెత్తుకోగానే టకటకలేసాడు, ఎత్తుకున్నాడు, వెళ్ళిపోతున్న వాడిగా ఉన్నాడు. ಎತ್ತಿ ಹಾಸಿಗೆಯನ್ನು ಹೊತ್ತುಕೊಂಡು ಹೋಗು ಅಂದ್ರೆ ಬೇಗನೆ ఆయన చెప్పిన వారు ఎవరో కూడా యేసు గురించి తెలుసుకోకుండా వెళ్ళిపోయిన వాడిగా ఉన్నాడు. ಹೇಳಿದ್ದು ಯಾರು ಅಂತ ತಿಳಿಯದಿರ ಕೂಡ ಹೋಗಿದ್ದರು. జ్ఞాపకం చేసుకోండి, ఆ క్షణంలో యేసయ్య మాట అతని జీవితంలో కార్యము చేసేసి ఉండి ఉన్నది. ನೆನಪು ಮಾಡಿಕೊಳ್ಳಿ, ಆ ಸಮಯದಲ್ಲಿ ಯೇಸು ಕ್ರಿಸ್ತರ ಮಾತು ಕಾರ್ಯವನ್ನು నీ ಮಾಡಿತು. జీవితంలోనికి దేవుని యొక్క మాట వచ్చిచున్నది. ನಿನ್ನ ಜೀವನಕ್ಕೆ ದೇವರ ಮಾತು ఆ ಬರುತ್ತದೆ. మాటలో ఉన్న ప్రభావము నీలోనికి వస్తూ ఉండి ఉన్నది. ಆ ಮಾತಿನಲ್ಲಿರುವ ఆ ಪ್ರಭಾವ, ప్రభావమందు ఆ మాట యందు విశ్వసించిన వారముగా మనము ఉండాలి. ಆ ಮಾತಿನ ಮೇಲೆ, ಆ ಪ್ರಭಾವದ ಮೇಲೆ ವಿಶ್ವಸಿಸುವವರಾಗಿ ನಾವು దేవుడు స్వస్థత ఇలా కాకపోతే వేరొక రూపంలో ఇస్తాడని మనం విశ్వాసాన్ని కలిగి ఉండాలి. ದೇವರು ಸ್ವಸ್ಥತೆಯನ್ನು ಬೇರೆ ಒಂದು ರೂಪದಲ್ಲಿ ಕೊಡುತ್ತಾರೆ ಅಂತ ವಿಶ್ವಸಿಸಬೇಕು. ఒకనొక సమయంలో ఒక సహోదరుడు తన యొక్క కుమార్తెతో ఒక మాట చెప్పిన వాడిగా ఉన్నాడు. ಒಂದು ಸಹೋದರನು ತನ್ನ ಕುಮಾರ್ತೆಯ ಜೊತೆ ಒಂದು ಮಾತನ್ನು ಹೇಳುತ್ತಾರೆ. నువ్వు సహాయం చేయకపోతే యూదులకు వేరొక రకంగా సహాయం వస్తుందని చెప్పాడు. ನೀನು ಸಹಾಯ ಮಾಡಲಿಲ್ಲ ಅಂದ್ರೆ ಯೆಹೂದ್ಯರಿಗೆ ಬೇರೆ ಕಡೆಯಿಂದ ಸಹಾಯ ಬರುತ್ತೆ ಅಂತ. ఎవరండి? ఎవరు? మొర్దెకై గారా? ఆమానా మొర్దెకయ్య? మొర్దెకయ్యనా? ఇంకా ఆమె ఎవరు? మనక్క ఎస్తేరు గారు. ఏమని అడిగినా నువ్వు చేయకపోతే వేరే రకంగా సహాయం వస్తుంది. ನೀನು ಸಹಾಯ ಮಾಡಲಿಲ್ಲ ಅಂದ್ರೆ ಬೇರೆ ಕಡೆಯಿಂದ అతను నమ్మాడు. ಆತನು మరి ನಂಬಿದನು. వేరే రూపంలో సహాయం వచ్చిందా లేదండి? ಬೇರೆ ರೂಪದಲ್ಲಿ ಸಹಾಯ ಬಂದಿದೆ. ఆమె మార్చబడింది, తర్వాత దేవుడు వారిని రక్షించిన వాడిగా ఉన్నాడు. ಆಕೆಯು ಮಾರ್ಪು ಹೊಂದಿ ಅವರಿಂದ ರಕ್ಷಣೆಯನ್ನು ಕೊಟ್ಟಿದ್ದಾರೆ. నీ విశ్వాసము ఒకదాని పైన పెట్టుకోమాకండి. ನಿನ್ನ ನಂಬಿಕೆಯನ್ನು ಒಂದರ ಮೇಲೆ ఆ ಇಟ್ಟುಕೊಳ್ಳ. పాస్టర్ గారు వచ్చి చెయ్యి పెడితేనే స్వస్థత అనుకోమాకండి. ಆ ಪಾಸ್ಟರ್ ಅವರು ಬಂದು ಕೈ ಇಟ್ರೇನೆ ಅಂತ, ఆ మందిరానికి వెళితేనే స్వస్థత అనుకోమాకండి. ಆ ಸಭೆಗೆ ಹೋದ್ರೇನೆ, ఇది చేస్తేనే స్వస్థత అనుకోమాకండి. ಇದು ಮಾಡಿದ್ರೇನೆ ಸ್ವಸ್ಥತೆ ఇదిగో ಅಂದುಕೊಳ್ಳಬೇಡಿ. ఇలా ఉంటేనే ఆశీర్వాదం అనుకోమాకండి. ಇದ್ರೇನೆ ಆಶೀರ್ವಾದ ಅಂದುಕೊಳ್ಳಬೇಡಿ. ఎలాగైనా ఏదైనా ఏ రూపంలోనైనా నాకు సహాయం వస్తుందనే నమ్మే విశ్వాసాన్ని కలిగిన వారిగా ఉండాలి. ಹೇಗಾದ್ರೂ ಯಾವ ರೂಪ
ఒక్కొక్కసారి పెద్ద పెద్ద పాస్టర్ గారు ప్రార్థన చేసిన అవన్నీ చిన్న పిల్లలు చేస్తే అయిపోతా ఉంటారు. ಒಂದು ಸತಿ ದೊಡ್ಡ ದೊಡ್ಡ ಪಾಸ್ಟರ್ ಅವರು ಮಾಡಿದ್ರೆ ಆಗದೇ ಇರುವುದು ಚಿಕ್ಕ ಮಕ್ಕಳು ಮಾಡಿದಾಗ. ఎంతో మంది వైద్యుల దగ్గరికి వెళ్ళాడు ఒక ఆయన, కుష్టి వ్యాధి కలిగిన ఆయన. ಎಷ್ಟೋ ಮಂದಿ ವೈದ್ಯರ ಹತ್ರ ಹೋಗಿದ್ದರು, ఎక్కడ కూడా జరగలేదు. ಎಲ್ಲಿ ಕೂಡ ఒక చిన్న బిడ్డ ఒక చిన్న మాట చెప్పింది, ಒಂದು ಚಿಕ್ಕ ಮಗಳು ಒಂದು ಮಾತನ್ನು ఫలానా ప్లేసులకి వెళ్ళయ్యా అని ఒక్క మాట చెప్పింది. ಒಂದು ಕಡೆಗೆ ನೀನು ಹೋಗು ಅಂತ ಹೇಳ್ತಾರೆ. ఆ మాటను బట్టే కదండి స్వస్థత పొందుకుంది. ಆ ಮಾತಿನಿಂದ ಸ್ವಸ್ಥತೆಯನ್ನು ಹೊಂದಿದ್ದಾರೆ. ఎవరు? మీకు బాగా పేర్లు గుర్తున్నాయి. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించును గాక. జ్ఞాపకం చేసుకోండి, దేవుని మాట ఏ రూపంలో ఎటు నుంచి వస్తుందో తెలియదు, కానీ స్వస్థత ఆయన తీసుకొచ్చి వాడిగా, ದೇವರ ಮಾತು ಯಾವ ಕಡೆಯಿಂದ ಬರುತ್ತೋ ಗೊತ್ತಿಲ್ಲ, ಆದ್ರೆ ಸ್ವಸ್ಥತೆಯನ್ನು మన స్థితిగతుల్ని మార్చేవాడిగా ఉండి ఉన్నాడండి. ನಮ್ಮ ಸ್ಥಿತಿಗತಿಗಳನ್ನು నీ ಮಾರ್ಪಡಿಸುವವರಾಗಿದ್ದಾರೆ. విశ్వాస పరిమాణాన్ని అన్ని వైపులు కూడా కేంద్రీకరించు. ನಿನ್ನ ವಿಶ್ವಾಸ ಪರಿಮಾಣವನ್ನು ಎಲ್ಲಾ ఇటు నుంచి రావట్లేదా, అటు నుంచి వస్తుంది. ಈ ಕಡೆಯಿಂದ ಬರಲಿಲ್ವಾ, ಆ ಕಡೆಯಿಂದ ಬರುತ್ತೆ. దేవుడు తప్పకుండా సహాయం చేయవాడిగా ఉన్నాడు. ದೇವರು ತಪ್ಪದೇ ಸಹಾಯವನ್ನು వెంటనే ಮಾಡುವವರಾಗಿದ್ದಾರೆ. యేసయ్య మాట పలకంగానే ఇతను ఏం చేశాడు? లేచాడు, పరిగెత్తుకున్నాడు, వెళ్ళిపోతున్న వాడిగా ఉండి ఉన్నాడు. ಯೇಸು ಕ್ರಿಸ್ತರು ಆ ಮಾತನ್ನು ಹೇಳಿದಾಗ ಹಾಸಿಗೆಯನ್ನು ಹೊತ್ತುಕೊಂಡು ಹೋದರು. ఆ పడిపోయిన స్థితిలోంచి యేసయ్య ఆ వ్యక్తిని లేపిన వాడిగా ಆ ఉన్నాడు. ಬಿದ್ದಿರುವ ಸ್ಥಿತಿಯಿಂದ ಯೇಸು ಕ್ರಿಸ್ತರು ಅವರನ್ನು ఈరోజు ಎಬ್ಬಿಸುತ್ತಾರೆ. నీ పరిస్థితిని కూడా యేసయ్య చూస్తూ ఉండి ఉన్నాడు. ಇವತ್ತು ನಿನ್ನ ಪರಿಸ್ಥಿತಿಯನ್ನು ಕೂಡ ದೇವರು నన్ను ఎవరో ನೋಡುತ್ತಿದ್ದಾರೆ. చూడటం లేదేమో, నాకు ఇంకెవరో సహాయం చేయలేమో, ఇంక నాకు ఆశీర్వాదం రాదేమో, స్వస్థత రాదేమో, ఉద్యోగం రాదేమో, ఇంక మళ్ళీ అది ఇది పొందుకోలేదేమో అనుకోమాకండి. ನನಗೆ ಸ್ವಸ್ಥತೆ ಬರುವುದಿಲ್ಲ, ಯಾರು ನನ್ನನ್ನು ನೋಡುವುದಿಲ್ಲ, ಉದ್ಯೋಗ ಬರುವುದಿಲ್ಲ ಅಂತ ಅಂದುಕೊಳ್ಳಬೇಡಿ. ఆదరణ లేక గాలి వాన చేత కొట్టబడుచున్నదానా, నేను నీ లాంఛనములతో నేను నిన్ను నీ పునాదులన్నీ కూడా కడతానని దేవుని యొక్క వాక్యం ఉన్నది. ಆದರಣೆ ಇಲ್ಲದಿರ ಗಾಳಿ ಮಳೆಯಿಂದ ನೀನು ಒಂದು ವೇಳೆ ಸಂಕಟದಲ್ಲಿ ಇದ್ದೀಯಾ, ದೇವರು ನಿನ್ನನ್ನು ನೀಲಾಂಚನದಿಂದ ಅವರು ಕಟ್ಟುತ್ತಾರೆ ಅಂತ ಹೇಳಿ. ఈ పాపములో బహుకాలం నుండి పడిపోయినటువంటి ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళిన దేవుడు, అదే దేవుడు నిన్ను చూడట్లేదా? నీ జీవితంలో కార్యము చేయలేడా? ಈ ಪಾಪದಲ್ಲಿ ಬಿದ್ದಿರುವ ವ್ಯಕ್ತಿ ಹತ್ರ ಹೋಗಿದ ದೇವರು, ನೋಡಿದ ದೇವರು ನಿನ್ನನ್ನು ಕೂಡ ನೋಡುತ್ತಿದ್ದಾರೆ. నీ నా స్థితిగతులను మార్చేవాడు యేసయ్య మాత్రమే. ನನ್ನ ಸ್ಥಿತಿಗತಿಗಳನ್ನು ಮಾರಿಸುವ ದೇವರು ಯೇಸು. నమ్ముతున్నారా? నువ్వు పడి ఉన్న స్థితిని లేపగలిగిన వాడు యేసుక్రీస్తు మాత్రమే. ನೀನು ಬಿದ್ದಿರುವ ಸ್ಥಿತಿಯಿಂದ ಎಬ್ಬಿಸುವ ఆయన సర్వశక్తిమంతుడైన దేవుడు. ಅವರು ఆయన మాత్రమే భూమి ఆకాశములు కలగ చేసిన దేవుడు. ಅವರು ಮಾತ್ರ ಭೂಮಿ ಆಕಾಶ ఆయన ద్వారా మాత్రమే స్వస్థత వస్తుంది. ಅವರಿಂದ ಮಾತ್ರ ಸ್ವಸ್ಥತೆ. ఆయన మాట ద్వారా మాత్రమే ప్రతి ఆశీర్వాదము వస్తుంది. ಅವರ ಮಾತಿನಿಂದ ಮಾತ್ರ ಆಶೀರ್ವಾದವು ಬರುತ್ತದೆ. కాబట్టి ప్రియమైన సంగమా, దేవుని మాట పైన నమ్మకాన్ని కలిగిన వారిగా ఉండండి. ಪ್ರಿಯವಾಗಿರುವ ಸಭೆಯೇ ದೇವರ ಮಾತಿನ ಮೇಲೆ ನಂಬಿಕೆ. దేవుని మాట పైన నమ్మకాన్ని కలిగిన వాడు చేయవలసిందంటే పాపాన్ని వదిలిపెట్టి వేయాలి. ದೇವರ ಮಾತಿನ ಮೇಲೆ ನಂಬಿಕೆ ಇಡುವವನು ಮಾಡಬೇಕಾಗಿರುವುದು ಪಾಪವನ್ನು ಬಿಡಬೇಕು. దేవుని చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ధన్యుడంటండి. ದೇವರಿಂದ ನಿರ್ದೋಷಿ ಅಂತ ಎನಿಸಲ್ಪಡುವ ఆత్మలో కపటం లేని వాడు ధన్యుడని బైబిల్ వాక్యము సెలవిస్తుంది. ಆತ್ಮದಲ್ಲಿ ಕಪಟ ಇಲ್ಲದಿರುವವನು హృదయ శుద్ధి గలవాడు ధన్యుడని బైబిల్ వాక్యము సెలవిస్తుంది. ಶುದ್ಧಿ ಉಳ್ಳವರು ಧನ್ಯನು. ఎవరైతే గొర్రె పిల్ల యొక్క రక్తంలో వారి పాపములు కడుగుంటారో వారు ధన్యుడని బైబిల్ వాక్యము సెలవిస్తూ ఉన్నది. ಕುರಿಮರಿಯ ರಕ್ತದಿಂದ ಯಾರು ಪಾಪವನ್ನು ತೊಳೆದುಕೊಳ್ಳುತ್ತಾರೋ ಅವರು ಧನ್ಯನು ಅಂತ ಹೇಳಿದ್ದಾರೆ. జ్ఞాపకం చేసుకోండి, ధన్యమైన స్థితిలోనికి వెళ్ళాలంటే మనము వదిలిపెట్టి వేయాలి. ನೆನಪಿಟ್ಟುಕೊಳ್ಳಿ, ನಾವು ಧನ್ಯವಾಗಿರುವ ಸ್ಥಿತಿಗೆ ಹೋಗಬೇಕು. దేని ద్వారా పాపము చేస్తున్నామో ఆ స్థితిని వదిలిపెట్టే వారముగా మనము ఉండాలి. ಯಾವತ್ತಿನಿಂದ ನಾವು ಪಾಪವನ್ನು ಮಾಡುತ್ತಿದ್ದೀವೋ ಆ ಸ್ಥಿತಿಯನ್ನು ಬಿಟ್ಟು ಬಿಡಬೇಕು. దేవుడు ఊరికి అతని జీవితంలో కార్యము చేయలేదండి. ಸುಮ್ಮನೆ ಅವರ ಜೀವನದಲ್ಲಿ ಕಾರ್ಯವನ್ನು ಮಾಡಲಿಲ್ಲ. అతను పాపము చేసిన తర్వాత ఆ పాపం వల్ల వచ్చే జీతాన్ని, ఆ శిక్షని అనుభవించిన తర్వాత పశ్చాత్తాపాన్ని దేవుడు పుట్టించిన తర్వాత ఆ పశ్చాత్తాపాన్ని బట్టి దేవుడు వేడుకుని ఉంటాడు. అప్పుడు ಪಾಪದಿಂದ ಬಂದ ಸಂಬಳಕ್ಕೆ ಅವರು ಪಶ್ಚಾತ್ತಾಪದಿಂದ ಕೇಳಿದ್ದಕ್ಕೆ ಅವರು ಆ ರೀತಿಯಾಗಿ ಮಾಡಿದ್ದಾರೆ. అప్పుడే దేవుడు కార్యములు చేసిన వాడిగా ఉన్నాడు. ಆಗಲೇ ದೇವರು ಕಾರ್ಯವನ್ನು ಮಾಡಿದ್ದಾರೆ. మార్పు తీసుకొచ్చే కార్యములు చేయవాడిగా ఉండి ఉన్నాడు. ಮಾರ್ಪನ್ನು ಕೊಟ್ಟು ಕಾರ್ಯವನ್ನು కాబట్టి ಮಾಡುವವರಾಗಿದ್ದಾರೆ. ప్రియమైన సంఘం, నీలో నూతనమైన మార్పును తీసుకురావాలని ప్రభు ఆలోచన కలిగి ఉన్నాడు. ಅದಕ್ಕೆ ಪ್ರಿಯವಾಗಿರುವ ಸಭೆಯೇ ನಿಮ್ಮಲ್ಲಿ ನೂತನವಾಗಿರುವ ಮಾರ್ಪನ್ನು నా బిడ్డలారా, మీరు ಕೊಡಬೇಕು. జాగ్రత్తగా ఉండమని ప్రభు చెప్పుచున్నవాడిగా ఉండి ఉన్నాడు. ನನ್ನ ಮಕ್ಕಳೇ, ನೀವು ಜಾಗ್ರತೆಯಿಂದ ಇರಿ ಅಂತ ದೇವರು నువ్వు ಹೇಳಿದ್ದಾರೆ. ఎదగలేని స్థితిలో ఉండడం నాకు ఇష్టము కాదని దేవుడు చెప్తున్నాడు. ನೀನು ಬೆಳೆಯದೇ ಇರುವ ಸ್ಥಿತಿಯಲ್ಲಿ ಇರುವುದು ನನಗೆ ಇಷ್ಟವಿಲ್ಲ ಅಂತ తెలుసు ಹೇಳಿದ್ದಾರೆ. మనం ఏ స్థితిలో ఎదగలేకపోతూ ఉండి ఉన్నాము, ನಮಗೆ ಗೊತ್ತು ನಾವು ಯಾವ ಸ್ಥಿತಿಯಲ್ಲಿ ఏ స్థితిలో పడిపోయినామో మనకి తెలుసు. ಯಾವ ಸ್ಥಿತಿಯಲ್ಲಿ ಬಿದ್ದಿದ್ದೀವಿ. తెలియదంటారా? తెలుసు, మనకి తెలుసు, కానీ మనం మారలేదంటే. ನಾವು ಮಾರ್ಪು ಹೊಂದುತ್ತಿಲ್ಲ ಅಷ್ಟೇ. ధైర్యంగా చెప్తాం, ఎంతమంది పరిశుద్ధంగా ఉన్నారు? ಧೈರ್ಯವಾಗಿ ಹೇಳಿ, ಎಷ್ಟು ಜನ ಪರಿಶುದ್ಧವಾಗಿದ್ದೀರಾ? ఒక్కడు లేడా? ఎంత ధైర్యంగా చెప్తారో చూడండి. లేకపోతే ఎట్టొచ్చిందమ్మా నీకు రోగం నుంచి ఆరోగ్యము? ಇಲ್ಲ ಅಂದ್ರೆ ನಮಗೆ ರೋಗದಿಂದ ಆರೋಗ್ಯವು ಹೇಗೆ? ఎలా దేవుడు దీవిస్తాడు నిన్ను? ಹೇಗೆ ಜೀವಿಸುತ್ತಾರೆ?
ಇದೆ? ఏ ధైర్యంతో అడుగుతున్నావు? ಯಾವ ಧೈರ್ಯದಿಂದ ಕೇಳುತ್ತಿದ್ದೀರಾ? రేపు అవునా 80,000 పెట్టి కారు కొన్నా ఏ ధైర్యంగా కొన్నావు అంటావు. ಅವನು ನೀನು 80,000 ಇಟ್ಟು ಕಾರನ್ನು ತಂದಿದ್ದೀಯಾ, ಯಾವ ಧೈರ್ಯದಿಂದ ಅಂತ ఏ ಕೇಳಿದ್ದೀರಾ? ధైర్యంతో ఏ సన్నిధికి వెళ్ళి స్వస్థత అడుగుతాం మనము? ಯಾವ ಧೈರ್ಯದಿಂದ నీలో పశ్చాత్తాపము మనసు రాకుండా ఏ రకంగా వెళ్ళి ప్రభువుని అడుగుతావు? ಪಶ್ಚಾತ್ತಾಪದ ಮನಸ್ಸು ಬರದಿರ ಯಾವ ರೀತಿಯಾಗಿ ಕೇಳುತ್ತೀರಾ? ప్రభు యొక్క వాక్య ప్రకారము జీవించకుండా అయ్యా ఇదిగో నన్ను దీవించు, నన్ను స్వస్థపరచు, బాగు చెయ్యి లేవనెత్తని ఎలా అడుగుతాము? ನೀವು ಕರ್ತನ ಹತ್ರ ಕ್ಷಮೆಯನ್ನು ಕೇಳ್ತೀರಾ, ನನ್ನನ್ನು ಸ್ವಸ್ಥಗೊಳಿಸು, ಗುಣಪಡಿಸು ಅಂತ ಹೇಗೆ ಕೇಳುತ್ತೀರಾ? దొంగ ఎప్పుడైనా ధైర్యంగా నిలబడతాడండి? ಕಳ್ಳನು ಯಾವತ್ತಾದ್ರೂ ಧೈರ್ಯದಿಂದ ನಿಲ್ಲುತ್ತಾನೆ? కళ్ళు చెవు ఏదో కనబడతానండి వాడిలో. ఇది ಯಾವುದೋ ಒಂದು ಕಾಣಿಸುತ್ತಾ ఇರುತ್ತೆ. మనం కానీ అసలు నిజంగా దొంగల కంటే దొంగల మనం కాబట్టి ఏది అసలు మనంత సూర్యుడు వీరుడు పరిశుద్ధులని ఇక్కడ వచ్చి కూర్చుంటాం. ನಮಗಿನ್ನ ಶೂರನು ವೀರನು ಇಲ್ಲ ಅಂತ ಪರಿಶುದ್ಧನಂತೂ ಬಂದು జ్ఞాపకం ಕೂತ್ಕೊಂಡಿದ್ದೀರಿ. చేసుకోనండి, మనలో భయం లేదు నిజమే. ನಮ್ಮಲ್ಲಿ ಭಯವಿಲ್ಲ ನಿಜವೇ? ఉందంటారా? ఉన్నవాడెవడు పాపం చేయడండి. ಇದ್ದವರು ಪಾಪ బైబిల్ ಮಾಡುವುದಿಲ್ಲ. చెప్తుంది భయం పొందిన వాడు ఎవడు కూడా పాపం చేయలేదు. ಭಯ ಹೊಂದಿದವನು ಪಾಪವನ್ನು ಮಾಡುವುದಿಲ್ಲ. మన అన్న యోసేపు గారు భయం కలిగిన వాడు, బాగా భయపడేవాడు. ನಮ್ಮ ಅಣ್ಣ ಯೋಸೇಫ್ ಅವರು ಭಯ ಹೊಂದಿದ್ದವರು. వాళ్ళ అమ్మలకు కాదు, వాళ్ళ నాన్నగారికి కాదు, వేడి వాళ్ళకి కాదు, కానీ ముందుగా దేవునికి భయపడ్డాడు. ಅವರ ಅಣ್ಣಂದಿರಿಗೆ ಅವರ ತಂದೆಗೆ ಹೆದರಿದವರಲ್ಲ, ದೇವರಿಗೆ ಹೆದರಿದವರು. అన్నలందరూ పాపం చేస్తారండి, ఇతను మాత్రమే పాపం చేయకుండా ఉన్నాడు. ಅಣ್ಣಂದಿರು ಎಲ್ಲರೂ ಪಾಪ ಮಾಡಿದ್ರೆ ಇವನು ಪಾಪ ಮಾಡಲಿಲ್ಲ. జ్ఞాపకం చేసుకోండి, మనలో భయం ఉందంటే పాపం చేయి. ನೆನಪು ಮಾಡಿಕೊಳ್ಳಿ, ನಮ್ಮಲ್ಲಿ ಭಯವಿದ್ದರೆ పాపం చేస్తామంటే భయం లేదనే. ಪಾಪ ಮಾಡುತ್ತಿದ್ದೀರಿ ಅಂದ್ರೆ కాబట్టి ಭಯವಿಲ್ಲ. భయపడదాము, దేవునికి భయపడదాము, ದೇವರಿಗೆ ನಾವು మన ಭಯಪಡೋಣ. స్థితిగతుల్ని మార్చుకుందాము. ನಮ್ಮ ಸ್ಥಿತಿಗತಿಗಳನ್ನು ಮಾರ್ಪಡಿಸಿಕೊಳ್ಳೋಣ. ఇక్కడికి వచ్చిన తర్వాత అతడు స్వస్థత పొందుకుని వెళ్ళిపోతున్న వాడిగా ఉన్నాడు. ಇಲ್ಲಿ ನೋಡಿದಾಗ ಸ್ವಸ್ಥತೆಯನ್ನು ಹೊಂದಿಕೊಂಡು ಹೋಗುತ್ತಿದ್ದಾರೆ. అప్పుడు ఆ వ్యక్తిని అందరూ కూడా చూసిన వారిగా ఉండి ఉన్నారు. ಆಗ ಆ ವ್ಯಕ್ತಿಯನ್ನು ಎಲ್ಲರೂ ನೋಡಿದ್ದಾರೆ. వీడు బహుకాలం నుంచి ఆ మంటపం దగ్గర పడి ఉన్నాడు కదా అని గుర్తించిన వారిగా ఉండి ఉన్నారు. ಬಹುಕಾಲದಿಂದ ಆ ಮಂಟಪದ ಹತ್ರ ಬಿದ್ದಿದ್ದನಲ್ವಾ ಅಂತ ಗುರುತಿಸುತ್ತಾರೆ. అతడే అని అందరికి కూడా అర్థమైపోయి ఉండి ఉన్నారు. ಆತನೇ ಅಂತ ಎಲ್ಲರಿಗೂ ತಿಳಿದಿದೆ. నీకు ఎలా వచ్చింది స్వస్థత అని అడుగుతున్నారు. ನಿನಗೆ ಹೇಗೆ ಈ ಸ್ವಸ್ಥತೆ ಬಂತು ಅಂತ అప్పుడు ಕೇಳಿದ್ದಾರೆ. అతను ఏమని చెప్తున్నాడో చూడండి అమ్మ, 12వ వచనం నుంచి చదవమా. వారు నీ పరుపు ఎత్తుకుని నడువమని నీతో చెప్పిన వాడెవడని వారిని అడిగిరి. ఆయన ఎవడో స్వస్థత పొందిన వారికి తెలియలేదు. ఆ చోటును గుంపు కూడి ఉండను గనక యేసు తప్పించుకుపోయినను అడుగుతున్నప్పుడు ఎవరో ఒక ఆయన, పై వచ్చిన 11 ఉండదు కదా, నీవు బరుపెత్తుకుని నడువమని నాతో ఒక ఆయన చెప్పాడయ్యా. ఆయన మాటను బట్టి శక్తి వచ్చింది, మూలుగుల్లో కేళ్లలో నరాల్లో బలం వచ్చేసింది, లేచిపోయాను, ఎత్తుకున్నాను, వచ్చేస్తున్నాను అయ్యా అని చెప్తున్న వాడిగా ఉన్నాడు. ಒಬ್ಬರು ಒಂದು ಮಾತನ್ನು ಹೇಳುತ್ತಾರೆ, ನಿನ್ನ ಹಾಸಿಗೆಯನ್ನು ಹೊತ್ತಿಕೊಂಡು ಹೋಗು ಅಂತ. ನನ್ನ ದೇಹದಲ್ಲಿ ಶಕ್ತಿ ಬಂದಿತ್ತು, ನಾನು ಹೋಗಿದ್ದೀನಿ ಅಂತ నిజంగా ಹೇಳ್ತಾರೆ. చెప్పాలంటే స్వస్థత పొందడానికి యేసయ్య ఎవరో తెలియదు, ನಿಜವಾಗ್ಲೂ ಹೇಳಬೇಕಂದ್ರೆ ಸ್ವಸ್ಥತೆ ಹೊಂದಿದವರಿಗೆ ಯೇಸು ಕ್ರಿಸ್ತರು. కానీ అడిగిన వారికి బాగా తెలుసు ఆయన యేసయ్య అని. ಆದ್ರೆ ಕೇಳಿದವರಿಗೆ ಗೊತ್ತು ಅದು ಯೇಸು ಕ್ರಿಸ್ತರು. అర్థమవుతుందా? ఎవరు ఆ వ్యక్తిని స్వస్థపరిచారో యాజకుడికి తెలియదంటారా? ಯೇಸು ಕ್ರಿಸ್ತರು ఆ ಸ್ವಸ್ಥಗೊಳಿಸಿದ್ದಾರೆ. పెద్దలకి తెలియదంటారా? ಆ ಹಿರಿಯರಿಗೆ ఎందుకంటే ఇంకా ఎవరైనా ఒక కార్యం చేసినోళ్ళు ఉన్నారు అంతకు ముందు. ಇದಕ್ಕೆ ಮುಂಚೆ ಒಂದು యేసయ్య చేస్తున్నాడు, అది చూసే ఈయన తట్టుకలా ఏడుస్తూ ఉన్నారు. ಅದನ್ನು ನೋಡಿ ಇವರು ತಡೆಯುತ್ತಿಲ್ಲ. కానీ యేసయ్యని బాధ పెట్టాలన్న ఉద్దేశాన్ని బట్టి వీళ్ళు ఎవరని అడుగుతున్న వారిగా ఉండి ఉన్నారు. ಯೇಸು ಕ್ರಿಸ್ತರನ್ನು ಬಾಧಿಸಬೇಕು ಅಂತ ಯಾರು ಅಂತ ಕೇಳುತ್ತಾರೆ. తర్వాత యేసయ్య కనపడ్డాడు. ಇದಾದ ಮೇಲೆ ಯೇಸು ಕ್ರಿಸ್ತರು ಕಾಣಿಸುತ್ತಾರೆ. ఈయనే అని చెప్పేసి చెప్పిన తర్వాత యేసయ్య అతనితో మాట్లాడుతున్నాడు. ಅದಾದ ಮೇಲೆ ಯೇಸು ಕ್ರಿಸ್ತರು ಮಾತನಾಡುತ್ತಾರೆ. కుమారుడా, స్వస్థత పొందుకున్నావు నాయన, ఇక మరి ఎక్కువ కీడు కలగకుండా నిమిత్తము నీవు పాపము చేయకుండా జాగ్రత్తగా ఉండని చెప్తున్నాడు. ಇನ್ನು ಹೆಚ್ಚಿನ ಕೀಡು ನಿನ್ನ ಮೇಲೆ ಬರದಂತೆ ನೀನು ಪಾಪ ಮಾಡಬೇಡ ಅಂತ ಹೇಳುತ್ತಾರೆ. అసలు ఈ 38 సంవత్సరాలు కలిగిన కీడు ఎంత అంటారు? 38 ವರ್ಷ ಇರುವ ಕೇಡು ಎಷ್ಟು ದೊಡ್ಡದಿರಬಹುದು? ఎంతో భయంకరమైన కీడు. ಎಷ್ಟೋ ಭಯಂಕರವಾಗಿರುವ ಕೇಡು. అర్థమవుతుందా సంగమా? 38 సంవత్సరాలు ఒక రోగాన్ని భరించడం అంటే అది ఎంత భయంకరమైన పరిస్థితి అంటారు? 38 ವರ್ಷ ಒಂದು ರೋಗವನ್ನು ಭರಿಸುವುದಂದ್ರೆ ಎಷ್ಟು ಭಯಂಕರವಾಗಿರುವ యేసయ్య ಕೇಡು. ఇక్కడ ఏమని చెప్తున్నారంటే మరి ఎక్కువ కీడు కలగకుండా నిమిత్తము పాపము చేయొద్దు అంటున్నాడు. ಇನ್ನೂ ಜಾಸ್ತಿ ಹೆಚ್ಚಿನ ಕೇಡು ಬರದಂತೆ ನೀನು ಪಾಪ ಮಾಡಬೇಡ ಅಂತ అంటే ಹೇಳಿ. ఒకసారి మారిన తర్వాత స్వస్థపడిన తర్వాత మళ్ళీ పాపం చేస్తే ఏమవుతుందంట? ಒಂದು ಸಲ ಸ್ವಸ್ಥತೆ ಹೊಂದಿದ ಮೇಲೆ ಪಾಪ ಮಾಡಿದ್ರೆ ಏನು? మళ్ళీ ఒక కీడు వస్తుంది. అది ఎంత కీడు? ఆ మాట చదవండి, ఆ మాట ఎంత ఉన్నది? మరి ఎక్కువ కీడు. ಇನ್ನು ಹೆಚ್ಚಿನ ಕೇಡು. అది 38 సంవత్సరాలేమో, ఇది 76 ఏమో. మరి డబల్ కదా, డోసులన్నీ డబలే కదా. ಇದು 38 ಅಂದ್ರೆ 76 ಇರಬಹುದು. మరి ఎక్కువ కీడు కలగకుండా ఉండాలి అంటే మనం ఒకసారి పాపాన్ని ఒప్పుకున్న తర్వాత ఇక మీదట పరిశుద్ధంగా జీవించాలి. ಇನ್ನು ಹೆಚ್ಚಿನ ಕೀಡು ಬರದೇ ಇರಬೇಕು ಅಂದ್ರೆ ನಾವು ಪಾಪ ಮಾಡದಿರ
ಪರಿಶುದ್ಧವಾಗಿ ಜೀವಿಸಬೇಕು. ఇప్పుడు వచ్చినటువంటి బాధలు ఎంతో పెద్ద బాధలు అంటున్నారు. ಇವಾಗ ಬಂದಿರುವ ಬಾಧೆಗಳು ಎಷ್ಟೋ ದೊಡ್ಡದು ಅಂತ మరి ఆ ಹೇಳ್ತಾರೆ. మరి ఎక్కువలో ఉందేమో మనది. ಇನ್ನೂ ಹೆಚ್ಚಿನ ಸ್ಥಿತಿಯಲ್ಲಿ ಇದೆಯೇನೋ. జ్ఞాపకం చేసుకుని పరిశుద్ధంగా ఉండాలి. పరిశుద్ధವಾಗಿರಿ. వచ్చేమా విన్నామా వెళ్ళామా కాదండి. ಬಂದಿದ್ದೀರಾ, ಕೇಳಿದ್ದೀರಾ, ఎంత ಹೋಗಿದ್ದೀರಾ ಅಂತ. పరిశుద్ధంగా ఉంటామో అంత మన ఆరోగ్యాలకి, మన కుటుంబాలకి, మన యొక్క ఆత్మకు కూడా ప్రయోజనము. ನಾವು ಎಷ್ಟು ಪರಿಶುದ್ಧವಾಗಿರುತ್ತೀರೋ ನಮ್ಮ కుటుంబಕ್ಕೆ, ನಮ್ಮ ఆరోగ్యಕ್ಕೆ అಷ್ಟು ఒಳ್ಳೆయದು. ఇదంతా కూడా జరిగింది యేసే తెలుసుకున్నాడు. యేసే చక్కగా అయిపోయిన అర్థది. అయితే వీళ్ళందరూ కూడా వచ్చి విశ్రాంతి దినమందు ఏంది ఎలా చేస్తున్నామని యేసే మీద చెప్తా ఉన్నారు. ಸಬ್ಬಾತ್ ದಿನದಂದು ನೀನು ಯಾಕೆ ಹೀಗೆ ಮಾಡುತ್ತಿದ್ದೀಯ ಅಂತ ಹೇಳುತ್ತಾರೆ. అప్పుడు యేసే ఏం చెప్తున్నాడో తెలుసండి. నా తండ్రి ఇది వరకు పని చేశాడు, నేను కూడా పని చేయొచ్చు. మేము ఎప్పుడు కూడా ఖాళీగా కూర్చునే వాళ్ళము కాదు, మేము పని దొంగలము కాదు, మేము ఎప్పుడు కూడా పని చేసే వాళ్ళమే అని చెప్తున్న వాడిగా ఉన్నాడు. ನನ್ನ ತಂದೆ ಇಂದಿನವರೆಗೂ ಕೆಲಸ ಮಾಡಿದ್ದಾರೆ, ನಾನು ಕೂಡ ಈಗಿನವರೆಗೂ ಕೆಲಸ ಮಾಡುತ್ತೀನಿ ಅಂತ ಹೇಳುತ್ತಾರೆ. మొన్నే కదా ఖాళీ గోడలు నింపాడు. ಖಾಲಿಯಾಗಿರುವ ಬಾನೆಗಳನ್ನು యేసు ತುಂಬುತ್ತಾರೆ. ఎప్పుడు కూడా ఖాళీగా ఉండట్లేదండి. ಖಾಲಿಯಾಗಿ ಇರಿಸುತ್ತಿಲ್ಲ. మనం మాత్రమే ఖాళీ. ನಾವು ಮಾತ್ರ మనం ಖಾಲಿಯಾಗಿ బాగా రెస్ట్ తీసుకుంటా ఉన్నాము. ನಾವು ಚೆನ್ನಾಗಿ rest ಅನ್ನು యేసయ్య తండ్రి పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు ఆ వారి యొక్క పనులు ఎప్పటి పనులు అప్పుడు చేస్తూ ఉండి ఉన్నారు. ತಂದೆ, ಕುಮಾರ, ಪರಿಶುದ್ಧಾತ್ಮ ದೇವರು ಅವರವರ ಕೆಲಸವನ್ನು ಮಾಡುತ್ತಿದ್ದಾರೆ. ఆయా సమయాల్లో ఆ కోనేటి నీటిని కదిలించడానికి కూడా ఆయనే ప్రభావం ద్వారా వచ్చిన వాడిగా ఉన్నాడు. ಆಯಾ ಸಮಯದಲ್ಲಿ ಆ ನೀರನ್ನು ಉಕ್ಕುವಂತೆ ಮಾಡುವುದಕ್ಕೆ ಕೂಡ ಅವರೇ ಸಮಯವನ್ನು ఒక్కొక్క ప్రదేశంలో ఒక్కొక్క రీతిగా ఆయన కార్యములు చేస్తూనే ఉన్నాడు. ಒಂದೊಂದು ಸಮಯದಲ್ಲಿ ಒಂದೊಂದು ರೀತಿಯಾಗಿ ಅವರು ಕಾರ್ಯವನ್ನು కాబట్టి ಮಾಡುತ್ತಿದ್ದಾರೆ. మన యేసయ్య మంచి పనివాడు, ನಮ್ಮ ಯೇಸು ಕ್ರಿಸ್ತರು ಒಳ್ಳೆಯ ఎల్లప్పుడూ కార్యములు చేయవాడు, ಯಾವಾಗಲೂ ಕೆಲಸವನ್ನು ಮಾಡುವ నిరంతరము పని చేసేవాడు. నిరంతరము ಕೆಲಸ ఈ రోజు ఉదయకాల ప్రార్థనలో కూడా ఆయన ఆశ్చర్యమైన కార్యములు చేసి ఉన్నాడు అనే మాటను చూసి ఉన్నాం. ಇವತ್ತು ಬೆಳಗಿನ ಪ್ರಾರ್ಥನೆಯಲ್ಲಿ ಅವರು ಆಶ್ಚರ್ಯ ಕಾರ್ಯಗಳನ್ನು ಮಾಡುವವರು ಅಂತ ನೋಡಿದ್ದೀರಿ. ఏంటండి ఆయన ఏం చేస్తారంట? ఆయన మామూలు కార్యాలు కాదండి, ఆశ్చర్యమైన కార్యములు, ಅವರು ಆಶ್ಚರ್ಯ ಕಾರ್ಯಗಳನ್ನು ಮಾಡುವವರು, మహత్కార్యములు, ಮಹತ್ ಕಾರ್ಯಗಳನ್ನು సూచక క్రియలు, ಸೂಚಕ ಕ್ರಿಯೆಗಳನ್ನು ಮಾಡುವವರು, ఊహకి అందరంత గొప్ప కార్యములు చేయవాడిగా ఉన్నాడు. ಊಹೆಗೆ అందಕ್ಕಾಗದೇ ಇರುವಷ್ಟು ಕಾರ್ಯಗಳನ್ನು ಮಾಡುತ್ತಾರೆ. ఎవరి పక్షం నుండి చేస్తాడు? ಯಾರ ಪಕ್ಷದಲ್ಲಿದ್ದು ఆయన ಮಾಡುತ್ತಾರೆ? తన ప్రజల పక్షం నుండి కార్యములు చేయవాడిగా ఉండి ತನ್ನ ఉన్నాడు. ಜನರ ಪಕ್ಷದಲ್ಲಿದ್ದು ಕಾರ್ಯವನ್ನು ಮಾಡುತ್ತಾರೆ. మీరు పరిశుద్ధమైన గ్రంథంలో ఎక్కడైనా చూడండి, అన్య జనుల పక్షం నుండి దేవుడు కార్యములు చేసినట్లు ఎక్కడైనా చూసారా? ಪರಿಶುದ್ಧ ಗ್ರಂಥದಲ್ಲಿ ನೋಡಿ ಅನ್ಯ ಜನರ ಮಧ್ಯದಲ್ಲಿದ್ದು ಅವರು ಕಾರ್ಯವನ್ನು ಮಾಡಿದ್ದಾರೆ. మరి ఎవరి పక్షం నుండి ఆయన కార్యములు చేశాడు? ಯಾರ ಪಕ್ಷದಲ್ಲಿದ್ದು ಕಾರ್ಯವನ್ನು ಮಾಡಿದ್ದಾರೆ? ఆయన ఏర్పరచుకున్నటువంటి పరిశుద్ధులుగా ఉండి ఇశ్రాయేలు యొక్క ప్రజల పక్షం నిలబడి ఆశ్చర్యమైన కార్యములు చేశాడు. ತಾನು ಆಯ್ಕೆ ಮಾಡಿದ ಇಸ್ರಾಯೇಲಿಯರ ಪಕ್ಷದಲ್ಲಿ ನಿಂತು ಅವರು ಕಾರ್ಯವನ್ನು ಮಾಡಿದ್ದಾರೆ. వీరు నా ప్రజలు అని చెప్పాడు కాబట్టి వాళ్ళ పక్షం నిలబడి కార్యములు చేశాడు. ಇವರು ನನ್ನ ಜನರು ಅಂತ ಹೇಳಿ ಅವರ ಪಕ್ಷದಲ್ಲಿ ಇದ್ದು ಕಾರ್ಯವನ್ನು ఐగుప్తులోనికి వెళ్ళాడు దేవుడు. ಐಗುಪ್ತಿಗೆ ಹೋಗಿ ఎక్కడి నుంచి? పరలోకం నుంచి దిగొచ్చి ఐగుప్తులోనికి వెళ్ళాడు. ಪರಲೋಕದಿಂದ ಇಳಿದು ಬಂದು ಐಗುಪ್ತಿಗೆ ಹೋಗಿದ್ದಾರೆ. మోషే మాత్రమే వెళ్ళాడా? యేసయ్య కూడా వెళ్ళాడా? దేవుడు ಮೋಶೆ ಅವರು ಹೋಗಿದ್ದಾರಾ? వెళ్ళాడు. దేవుడు కూడా, మన తండ్రి వంటి దేవుడు కూడా మోషేతో పాటు వెళ్ళి ఉన్నాడు. ನಮ್ಮ ತಂದೆಯಾಗಿರುವ ದೇವರು ಕೂಡ ಮೋಶೆ ಅವರ ಜೊತೆ ಹೋಗಿದ್ದಾರೆ. ఎన్ని కార్యములు చేశాడంటారు? ಎಷ್ಟು ಕಾರ್ಯಗಳನ್ನು ಮಾಡಿದ್ದಾರೆ? ఎన్నెన్నో చేస్తున్న వాడిగా ఉన్నాడు. ಎಷ್ಟೋ ಅವರು ಮಾಡಿದ್ದಾರೆ. ఆ కార్యములకి ఐగుప్తులకి ఏం చేయాలో అర్థం కాలేదన్నమాట. ಆ ಕಾರ್ಯಕ್ಕೆ ಐಗುಪ್ತಿಯರಿಗೆ ಏನು ಮಾಡಬೇಕು అదైపోయింది. ఎర్ర సముద్రం వచ్చింది. అప్పటి వరకు సృష్టిలో జరగని రీతిగా సముద్రాన్ని రెండు పాయలుగా చీల్చిన వాడిగా ఉన్నాడు. ಅದಾದ ಮೇಲೆ ಕೆಂಪು ಸಮುದ್ರ ಬಂದಾಗ ಅದನ್ನು ಎರಡು ಭಾಗವಾಗಿ ఎవరి ಮಾಡುತ್ತಾರೆ. కోసం చేసి ఉన్నాడు దేవుడు? అన్యుల కోసమా? మార్గం లేదు, మునిగిపోయిందని ఆయన మార్గం వేశాడా? తన ప్రజల కొరకు. ತನ್ನ ಜನರಿಗೋಸ್ಕರ. మధ్యలో ఏమిటి వచ్చింది? ఎర్ర ఆ యొక్క యోర్దాను నది అడ్డు వచ్చేసింది. ಮಧ್ಯದಲ್ಲಿ ಯೋರ್ದಾನು ಹೊಳೆ ಅಡ್ಡಿಯಾಗಿ ಬರುತ್ತೆ. ఇప్పుడు వచ్చినాయి కదా మనకి, ఎన్ని కూడా వస్తున్నాయి కదా, వరదలు వస్తున్నాయి కదా, ఎవరైనా ఆపుతున్నారా? ఆనకట్టలు కూడా ఆపలేకపోతున్నాయి ఇప్పుడు. ಈಗ ಬರುತ್ತಿರುವ ಆನೆಕಟ್ಟು యేసయ్య ఏం చేశాడు? తన ప్రజల పక్షం నుండి ఆదాము పొలము దగ్గర దూరముగా ఆపేశాడు. ಯೇಸು ಕ್ರಿಸ್ತರು ಅವರ ಪಕ್ಷದಲ್ಲಿದ್ದು ಆದಾಮಪುರದಲ್ಲಿ ఎవరి దగ్గర నుండి చేశాడు? ఎవరి కోసం చేశాడు? ಯಾರಿಗೋಸ್ಕರ? తన ప్రజల కొరకు, తన ప్రజల పక్షం నుండి కార్యము చేసిన వాడిగా ఉన్నాడు. ತನ್ನ ಜನರಿಗೋಸ್ಕರ ಅವರ ಪಕ್ಷದಲ್ಲಿದ್ದು ఇప్పుడు ಕಾರ್ಯ కూడా ఎవరి పక్షం నుండి కార్యము చేస్తాడు ఆయన? ಈಗ ಯಾರ పక్షದಲ್ಲಿದ್ದು ಕಾರ್ಯ ಮಾಡುತ್ತಾರೆ? తనని ప్రేమించి తనకు ప్రజలుగా, తన గొర్రెలుగా ఉన్న వారి పక్షం నుండి మాత్రమే ఆయన కార్యములు చేయవాడిగా ఉన్నాడు. ತನ್ನನ್ನು ಪ್ರೀತಿಸಿ ತನ್ನ ಜನರಾಗಿ ತನ್ನ ಕುರಿಮರಿಗಳಾಗಿ ಇರುವವರಿಗೋಸ್ಕರ ಮಾಡುತ್ತಾರೆ. ఆయన నీతిమంతుల పక్షంలో నిలబడేవాడిగా ఉండి ఉన్నాడు. ಅವರು ನೀತಿ ಉಳ್ಳವರಿಗೋಸ್ಕರ ನಿಂತು
ఆయన పరిశుద్ధుల పక్షమున నిలబడివాడిగా ఉండి ఉన్నాడు. ಪರಿಶುದ್ಧರಿಗೋಸ್ಕರ ఆయన యథార్థవంతుల పక్షమున నిలబడివాడిగా ఉండి ఉన్నాడు. ಯಥಾರ್ಥವಂತರ ಪಕ್ಷದಲ್ಲಿ దేవుని కొరకు కనిపెట్టు వారి పక్షమున నిలబడి కార్యములు చేయవాడిగా ఉండి ఉన్నాడు. ದೇವರಿಗೋಸ್ಕರ ನಿಂತು ಕಾರ್ಯವನ್ನು ಮಾಡಿ ఈ రోజు నువ్వు దేవుని పక్కన గనక నిలబడి ఉన్నట్లయితే నిశ్చయముగా ఆయన యొక్క కుడి హస్తము ద్వారా నిన్ను రక్షించి కాపాడి సహాయం చేసి అద్భుతాలు చేయవాడిగా ఉండి ఉన్నాడు. ದೇವರಿಗೋಸ್ಕರ ನಿಂತುಕೊಳ್ಳುವುದಾದ್ರೆ ನಿನ್ನನ್ನು ರಕ್ಷಿಸಿ ಸಹಾಯ ಮಾಡಿ ನಿನ್ನ ಪಕ್ಷದಲ್ಲಿ ಕಾರ್ಯ ಮಾಡು. దేవుడు బహుకాలం నుండి పడి నుండి ఆ స్థితిలో ఉన్న వ్యక్తి యొక్క స్థితిని చూసి అతని పక్కన నిలిచి ఆశ్చర్యమైన కార్యములు జరిగించాడు. ಬಹುಕಾಲದಿಂದ ಬಿದ್ದಿದ್ದ ಆ ಸ್ಥಿತಿಯ ವ್ಯಕ್ತಿಯನ್ನು ನೋಡಿ ಅವರು ಕಾರ್ಯವನ್ನು ಮಾಡಿದ್ದಾರೆ. ఈ రోజు నీ పక్కకు కూడా రావాలనుకుంటున్న వాడిగా ఉన్నాడు. నిన్న పక్కకు ಬರಬೇಕು ಅಂತ ఏంటి ఎక్కడికి నీ పక్కకు నీ లోనికి రావాలని ఆశపడుతున్న వాడిగా ఉన్నాడు. ನಿನ್ನ ಪಕ್ಕಕ್ಕೆ ನಿನ್ನ ಒಳಗೆ ಬರಬೇಕು ಅಂತ ಆಸೆ ಪಡುತ್ತಿದ್ದಾರೆ. నా బిడ్డ పని దొంగగా ఉంది, పని నేర్పిద్దామని వస్తా ఉంటాడు. ನನ್ನ ಮಗನು ಕೆಲಸಕ್ಕೆ ಕಳ್ಳನಾಗಿದ್ದಾನೆ, ಕೆಲಸ ఏంటి ಕಲಿಸಬೇಕು ಅಂತ ಬರುತ್ತಾರೆ. పని రాదలకి పని నేర్పిద్దామని వస్తాడు యేసయ్య. ಕೆಲಸ ಬರುವುದಿಲ್ಲ, ಕೆಲಸ ಕಲಿಸಬೇಕು ಅಂತ ಬರುತ್ತಾರೆ. వచ్చా పని వచ్చా. మనం మా ఆవిడ 10 సంవత్సరాల నుంచి మాతో ఉంది, చక్కగా అంతా అన్నం వండి పెట్టింది. మన వాళ్ళ అమ్మ వచ్చినప్పుడు అమ్మ బియ్యంలో ఎన్ని నీళ్ళు వేయాలమ్మని అడుగుతుంది. ನಮ್ಮ ಹೆಂಡತಿ ಅವರ ತಾಯಿ ಬಂದಿದ್ದಾಗ ಹಕ್ಕಿಗೆ ಎಷ್ಟು ನೀರು ಹಾಕಬೇಕು వేరే వాళ్ళని చెప్తే ఉండదు కదా. ఇప్పుడు వండింది వంటలు అంటే మరి కానీ ఏందో మరి అలా అడిగింది అనమాట. ಹಾಗೆ ಕೇಳಿದ್ದರು. అమ్మ బియ్యంలో ఎన్ని నీళ్ళు వేయాలో నేను నేర్పిస్తాను వస్తానంటున్నాడు యేసయ్య. ಅಮ್ಮ ನೀವು ಹಕ್ಕಿಯಲ್ಲಿ ಎಷ್ಟು ನೀರು ಹಾಕಬೇಕು, అమ్మ ఏ పని చేయాలో ఆ పని నేర్పించడానికి నేను వస్తానమ్మా, అందుకొరకే కదా నేను ఉందంటున్నాడు. ಅಮ್ಮ ನಿಮಗೆ ಯಾವ ಕೆಲಸ ಕಲಿಸಬೇಕು ನಾನು ಬರುತ್ತೇನೆ ಅಂತ ప్రతి దాన్ని ಹೇಳ್ತಾರೆ. నేర్పించేది యేసయ్యనండి. ಪ್ರತಿಯೊಂದನ್ನು ಕಲಿಸುವುದು నేను ಯೇಸು చెప్తాను ಕ್ರಿಸ್ತನೇ. నవ్వచ్చు కానీ అది కూడా యేసయ్య నాకు నేర్పేది. ಅದನ್ನು ಕೂಡ ಯೇಸು ಕ್ರಿಸ್ತನೇ అవునంటారా ಕಲಿಸುತ್ತಾರೆ. కాదంటారా? మన పితరులకి యేసయ్య కదా నేర్పింది, ఆ జ్ఞానం ఇచ్చింది, ఆ తెలివి ఇచ్చింది ఆయనే కదా. ನಮ್ಮ ಹಿರಿಯರಿಗೆ ಆ ತಿಳುವಳಿಕೆಯನ್ನು ಆ ಜ್ಞಾನವನ್ನು ಕೊಟ್ಟಿದ್ದು ఏది ఎక్కడ చేయాలో ఎప్పుడు చేయాలో నేర్పిస్తూ చేయించి వాడిగా ఉండి ఉన్నాడు. ಯಾವಾಗ ಯಾವುದನ್ನು ಮಾಡಬೇಕು ಅವರು ತಿಳಿಸುತ್ತಾ ಕಲಿಸುವವರಾಗಿದ್ದಾರೆ. యేసయ్య పని చేశాడు. ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಕೆಲಸವನ್ನು శిష్యుడారా ఇద్దరిద్దరండి పని చేస్తారండి అని చెప్పాడు. ಶಿಷ್ಯರೇ ಇಬ್ಬರಿಬ್ಬರು ಹೋಗಿ ಕೆಲಸ ಮಾಡಿ ఏం పని చేయాలో కూడా చెప్పాడు. ಯಾವ ಕೆಲಸ ಮಾಡಬೇಕು ಹೇಳಿದ್ದಾರೆ. వెళ్ళండి దయ్యాలను తరిమేశారండి అన్నాడు. దెబ్బಗಳನ್ನು ನೀವು ಓಡಿಸಿ ಅಂತ వెళ్ళండి రోగులు స్వస్థపరచండి అన్నాడు. ರೋಗಿಗಳನ್ನು వెళ్ళండి ಸ್ವಸ್ಥಪಡಿಸಿ సువార్త ప్రకటన చేయండి అన్నాడు. ಸ್ವಾರ್ಥೆಯನ್ನು ಪ್ರಕಟಿಸಿ ಅಂತ అవునా ಹೇಳಿದರು. కదండి? నేర్పించాడా లేదా? 3.5 సంవత్సరాలు బాగా ట్రైనింగ్ ఇచ్చాడు. 3.5 ವರ್ಷ ಅವರು ಸ್ವಾರ್ಥೆಯನ್ನು ಹೇಳುತ್ತಾರೆ. తర్వాత ఆయన చనిపోయి సమాజ చేయబడి తిరిగి లేచిన తర్వాత 40 దినాలు ఉండి బాగా నేర్పించి అన్ని చూపించి వెళ్ళాడు అన్నమాట. ಅವರು ಸತ್ತು ಹೋಗಿ ಎಬ್ಬಿಸಲ್ಪಟ್ಟಿದ ಮೇಲೆ 40 ದಿನವಿದ್ದು అప్పుడు ಎಲ್ಲವನ್ನೂ ఎంత ಕಲಿಸುತ್ತಾರೆ. పనివారిగా మార్చబడ్డారు. ಎಷ್ಟು ಕೆಲಸದವರಾಗಿರುತ್ತಾರೆ ಅವರು. అవునా కదండి? అంత ముందు పనిలో సగం చేసి సగం తిరిగి వచ్చిన వారిగా ఉన్నారు. ಅದಕ್ಕೆ ಮುಂಚೆ ಅವರು ಅರ್ಧ ಮಾಡಿ ಅರ್ಧವನ್ನು ಅವರು ಇಟ್ಟುಕೊಂಡು మన ಬರುತ್ತಾರೆ. చిన్నప్పుడు సీరియల్ ఉండేది కదా పరమానందయ్య శిష్యులని. ನಮ್ಮ ಚಿಕ್ಕ వయಸ್ಸಿನಲ್ಲಿ ಒಂದು ಸೀರಿಯಲ್ ఇరుವುದು పరమానందీయ తెలుసా మీకు? తెలుసా లేదా? వాళ్ళు ఒకటి చేసామంటే ఒకటి చేసి వచ్చేవాళ్ళు. ಒಂದು ಮಾಡಿ ಅಂದ್ರೆ ಇನ್ನೊಂದು ಮಾಡಿ ಬರುತ್ತಿದ್ದರು. ఈనాడు మనం కూడా అలాగే ఉన్నాం. ನಾವು ಕೂಡ ಹಾಗೆ ಇದ್ದೀವಿ. కానీ నీకు నేర్పించడానికి ఓపిక కలిగి ఉన్నాడు. ಆದ್ರೆ ನಿನಗೆ ಕಲಿಸುವುದಕ್ಕೆ నా ತಾಳ್ಮೆಯಿಂದ తండ్రి ಇದ್ದಾರೆ. చేశాడు, నేను చేస్తున్నాను, నా బిడ్డల చేత కూడా చేపిస్తానంటున్నాడు. ನನ್ನ ತಂದೆ ಮಾಡಿದ್ದಾರೆ, ನನ್ನ ಮಕ್ಕಳ ಕೈಯಲ್ಲಿ ಕೂಡ ಮಾಡಿಸುತ್ತೀನಿ ಅಂತ నా యందు ಹೇಳ್ತಾರೆ. విశ్వాసం ఉంచిన వాడు నాకంటే గొప్ప కార్యములు చేస్తానని చెప్తున్నాడు. ನನ್ನಲ್ಲಿ ವಿಶ್ವಾಸ ಇಡುವವನು ನನಗಿನ ದೊಡ್ಡ ಕಾರ್ಯಗಳು ಮಾಡುತ್ತಾನೆ కాబట్టి ಅಂತ ದೇವರು ಹೇಳಿದ್ದಾರೆ. మనం ఒకటే, మనం పరిశుద్ధంగా నీతిగా యథార్థంగా ఉంటే దేవుడు ఈ రోజు కాకపోయినా రేపైనా గొప్ప కార్యములు మన ద్వారా చేయించేవాడిగా ఉన్నాడు. ಅದಕ್ಕೆ ಪ್ರಿಯವಾಗಿರುವ ಸಭೆಯೇ ನಾವು ನೀತಿಯಾಗಿ ಪರಿಶುದ್ಧವಾಗಿ ಯಥಾರ್ಥವಾಗಿದ್ದರೆ నీ ದೇವರು స్థితిగతిని ఆయన ಮುಂದೆ మార్చి వేస్తాడండి. ನಿನ್ನ ಸ್ಥಿತಿಗತಿಗಳನ್ನು నువ్వు ಮಾರ್ಪಡಿಸುತ್ತಾರೆ. పడిపోవటము, ఏడవటము, దుఃఖించడము, రోధించడము, కన్నీరుగా అసలు ఆయనకి ఇష్టం లేదు. ನೀನು ಬಿದ್ದು ಹೋಗುವುದು, ಅಳುವುದು, ರೋಧಿಸುವುದು ಅವರಿಗೆ ಇಷ್ಟವಿಲ್ಲ. కన్నీరు తుడుచువాడు ఆయనే కదండి. ಕಣ್ಣೀರನ್ನು ಒರೆಸುವ ದೇವರು అవునా ಒಬ್ಬರೇ. కదండి? మరి ఆ యొక్క వ్యక్తి యొక్క కన్నీటిని తుడిచాడా లేదా? ಆ ವ್ಯಕ್ತಿಯ ಕಣ್ಣೀರನ್ನು ఎవరు కూడా ಒರೆಸಿದ್ದಾರೆ. తుడలేదు, ఎవరు కూడా సహాయం చేయలేదు, కానీ యేసయ్యే కన్నీరు తుడిచాడు. ಯಾರು ಸಹಾಯ ಮಾಡಲಿಲ್ಲ ಆದ್ರೆ ఎవరు స్వస్థత ఇవ్వలేదు, కానీ యేసయ్యే స్వస్థత ఇచ్చి ఉన్నాడు. ಯೇಸು ಕ್ರಿಸ್ತನೇ ಸ್ವಸ್ಥತೆಯನ್ನು ఎవరు ಕೊಟ್ಟಿದ್ದಾರೆ. తనకి సహాయం చేయలేదు, కానీ యేసయ్యే సహాయం చేసిన ಯಾರು వాడిగా ಸಹಾಯ ఉన్నాడు. ಮಾಡಲಿಲ್ಲ ಆದ್ರೆ ಯೇಸು ಕ್ರಿಸ್ತನೇ ಸಹಾಯ నీ ಮಾಡಿದ್ದಾರೆ. జీవితంలో కూడా ఎవరు కూడా ఏమీ చేయలేరు. ನಿನ್ನ ಜೀವನದಲ್ಲಿ ಯಾರು ಏನು ఎంత మంది ಮಾಡುವುದಿಲ್ಲ. ఉన్నా కూడా ఎవరు కూడా ఏం చెయ్యరు కూడా. ಎಷ್ಟು ಜನ ಇದ್ರು ಯಾರು కానీ చేసేది ఎవరైనా ఉన్నారంటే అది నువ్వు నమ్ముకున్న సృష్టికర్త నుండి యేసయ్య మాత్రమే చేయవాడిగా ఉన్నాడు. ಆದ್ರೆ ಮಾಡುವವರು ಯಾರಾದ್ರೂ ಇದ್ದಾರೆ ಅಂದ್ರೆ ನಿನ್ನನ್ನು ಉಂಟು ಮಾಡಿದ ಸೃಷ್ಟಿಕರ್ತನಾಗಿರುವ ದೇವರು. అవును, నా దేవుడు నా స్థితిని చూస్తున్నాడు, నన్ను పైకి లేవనెత్తువాడు ఆయనే అని నమ్మిన వాళ్ళందరూ కూడా నాతో పాటు చేరి ఆమేన్ హల్లెలూయా చెబుదామా? ఆమేన్ హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ స్థితిని ఆయన మార్చువాడిగా ఉన్నాడు.
కాదు. ఒకవేళ ఎవరైనా కన్నీరు కారుస్తున్నట్లయితే నా కన్నీటిని కూడా తుడుగు ప్రభు అని వేడుకుని ఒక చిన్న పాట పాడుకున్నాను. కన్నీరు తుడిచివాడా, నా కన్నీరు తుడిచివాడా అనే పాట పాడుకుంటూ ప్రార్థన చేద్దాం. కన్నీరు తుడచువాడా, నా కన్నీరు తుడచువాడా, కన్నీరు తుడచువాడా, నా కన్నీరు తుడచువాడా, కానెన్నడు నేననాదను, అయ్యో కానెన్నడు నేననాదను, కన్నీరు తుడచువాడా, నా కన్నీరు తుడచువాడా, కన్నీరు తుడచువాడా, నా కన్నీరు తుడచువాడా, కానెన్నడు నేననాదను, అయ్యో కానెన్నడు నేననాదను, ఎక్కి ఎక్కి ఏడుపొచ్చినా, వెక్కిరింతల పాలైనా, ఎక్కి ఎక్కి ఏడుపొచ్చినా, వెక్కిరింతల పాలైనా, నా పక్షమున నిలచువాడా, నన్ను ఓదార్చువాడా నీవే, నా పక్షమున నిలచువాడా, నన్ను ఓదార్చువాడా నీవే, కానెన్నడు నేననాదను, అయ్యో కానెన్నడు నేననాదను, వ్యాధి బాధలెన్ని వచ్చినా, రోగముతో కుమిలిపోయినా, వ్యాధి బాధలెన్ని వచ్చినా, రోగముతో కుమిలిపోయినా, నా వైద్యుడవు నీవేనయ్యా, నన్ను స్వస్థపరచువాడా నీవే, నా వైద్యుడవు నీవేనయ్యా, నన్ను స్వస్థపరచువాడా నీవే, కానెన్నడు నేననాదను, అయ్యో కానెన్నడు నేననాదను, కన్నీరు తుడచువాడా, నా కన్నీరు తుడచువాడా, కన్నీరు తుడచువాడా, నా కన్నీరు తుడచువాడా, కానెన్నడు నేననాదను, అయ్యో కానెన్నడు నేననాదను, లోకమంతా గెలిచేసినా, లోకమంతా వెలివేసినా, లోకమంతా గెలిచేసినా, లోకమంతా వెలివేసినా, నా పక్షమున నిలచువాడా, నన్ను ఓదార్చువాడా నీవే, నా పక్షమున నిలచువాడా, నన్ను ఓదార్చువాడా నీవే, కానెన్నడు నేననాదను, అయ్యో కానెన్నడు నేననాదను, కన్నీరు తుడచువాడా, నా కన్నీరు తుడచువాడా, కన్నీరు తుడచువాడా, నా కన్నీరు తుడచువాడా, కానెన్నడు
అమ్మ నాన్న దూరమైనా ఆకులంతా వెలివేసినా అమ్మ నాన్న దూరమైనా ఆకులంతా వెలివేసినా నా అమ్మ నాన్న నీవేనయ్యా నా తోడు నీడ నీవేనయ్యా నా అమ్మ నాన్న నీవేనయ్యా నా తోడు నీడ నీవేనయ్యా కానెన్నడు నేనాదను అయ్యో కానెన్నడు నేనాదను కన్నీరు తుడచుమడా నా కన్నీరు తుడచుమడా కన్నీరు తుడచుమడా నా కన్నీరు తుడచుమడా కానిన్నడు నేనాదను అయ్యో కానిన్నడు హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. నువ్వు ఏ స్థితిలో పడి ఉన్నావు ఆ స్థితిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటయ్యా. ఆనాడు 38 సంవత్సరాల నుంచి ఆ బాధలో ఉన్న వ్యక్తిని నువ్వు కరుణించి కటాక్షించి ఆ బిడ్డను బాగు చేసావు కదయ్యా. ఈరోజు నా స్థితిని కూడా మార్చయ్యా, నన్ను కూడా లేవనెత్తయ్యని ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క స్థితిని జ్ఞాపకం చేసుకుంటూ ప్రభు దగ్గర మొరపెట్టారు. మా ప్రియ పరలోకపు తండ్రి, జీవము కలిగిన యేసయ్యా, మీ పాదములకు వందనాలు నా తండ్రి. ఇంతవరకు మీరు మాకు ఎంతగానో తోడు నీడగా ఉండి నడిపించి ఉన్న విధానాన్ని బట్టి నీకు వందనాలు నా ప్రభువా. ఈ సమయమందు నిలిచిన మాటను బట్టి కూడా నీకు వందనాలు. బహుకాలం నుండి ఆ స్థితిలో పడి ఉన్నటువంటి ఆ యొక్క వ్యక్తిని మీరు దర్శించిన వారిగా ఉండి ఉన్నారు, నీకు వందనాలు. ఆ వ్యక్తి ఆనాడు ఆ రోగంలో పడి ఉన్నవాడిగా ఉన్నాడయ్యా. ఈనాడు కూడా అనేక మంది నా ప్రభువా రోగము కాకపోయినా మరి వేరే 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 స్థితుల్లో పడిపోయిన వారిగానే ఉండి ఉన్నారు నా తండ్రి. పైకి లేవని స్థితిలోనే పడిపోయిన వారిగా ఉండి ఉన్నారయ్యా. ఈ యొక్క సమయమందు అలాంటి బిడ్డలను పైకి లేవనెత్తమని యేసు నామమును బట్టి ప్రార్థన చేస్తూ ఉండి ఉన్నాను. ఆ స్థితిలో నేను గాని మేము గాని ఎవరైనా ఉన్నట్లయితే మమ్మల్ని అందరూ కూడా పైకి లేవనెత్తమని వేడుకుంటూ ఉండి ఉన్నాను. ఆనాడు నీ మాట ఆ వ్యక్తి దగ్గరికి వచ్చినప్పుడు విశ్వాసంతో తీసుకున్నాడయ్యా. మేము కూడా నీ మాట వచ్చినప్పుడు విశ్వాసంతో తీసుకుని ఆ మాట ద్వారా బలవంతంగా చేయబడి లేపడానికి సహాయం చేయమని వేడుకుంటూ ఉండి ఉన్నాను. అవును ప్రభు, పాపము రోగాన్ని తీసుకువస్తుందని చెబుతున్నావు. అవును ప్రభు, పాపము పడివేస్తుందని చెబుతూ ఉండి ఉన్నావు. అవును తండ్రి, పాపము మరణాన్ని తీసుకొస్తుందని చెబుతున్నావు. కానీ పరిశుద్ధత ప్రతి ఆశీర్వాదాన్ని తీసుకువస్తుందని చెబుతున్నావు. కాబట్టి ఆ పాపములో మేము నిలిచిన వారముగా కాకుండా ఆ పాపాన్ని ఆ దుష్కార్యములన్నీ కూడా వదిలిపెట్టేసి నీ దగ్గరకు వచ్చి నీతిలోను యథార్థతలోను పరిశుద్ధిలోను నిలకడగా నిలిచివడానికి సహాయం చేయమని వేడుకుంటూ ఉన్నాను. అవును ప్రభు, మేము పాపలమే నా ప్రభువా, మేము దౌర్భాగ్యమే నా ప్రభువా. మా పాపములను క్షమించమని అడుగుతున్నామయ్యా. తెలిసి తెలియక చేసిన ప్రతి పాపమును కూడా క్షమించమని ఈ సమయమందు నీ మందిరంలో నీ బిడ్డలుగా అడుగుతున్నాము తండ్రి. నీ రక్త ప్రోక్షణతో మమ్మల్ని కూడా కడిగి శుద్ధీకరించమని వేడుకుంటూ ఉన్నాను. ప్రతి బిడ్డను కూడా పరిశుద్ధాత్మతో నింపమని వేడుకుంటూ ఉండి ఉన్నాను. ప్రతి బిడ్డ కూడా నీతో నడిచే వారిగా చేయమని వేడుకుంటూ ఉండి ఉన్నాను. నా వరము యొక్క స్థితిగతులు మార్చమని దోస్తునిగా ప్రార్థన చేస్తూ ఉండి ఉన్నారయ్యా. అవును ప్రభు, మేము ఎప్పటికీ కూడా శోధనలో పడకుండా నా
ప్రభువా మీరే మమ్మల్ని కాపాడమని కూడా వేడుకుంటూ ఉన్నాను. ನಾವು ಯಾವತ್ತೂ ಕೂಡ ಶೋಧನೆಯಲ್ಲಿ ಬೀಳದಂತೆ ನೀವೇ ನಮ್ಮನ್ನು ಕಾಪಾಡಿ ಕರ್ತನೆ. అయ్యా మాకు ఏ స్థితి ఉన్న స్థితిలో నమ్మకమైన వారముగా ఉండడానికి సహాయం చేయండి. ನಮಗೆ ಯಾವ ಸ್ಥಿತಿ ಇದೆಯೋ ಆ ಸ್ಥಿತಿಯಲ್ಲಿ ನಂಬಿಕಸ್ಥರಾಗಿರುವುದಕ್ಕೆ అవును ಸಹಾಯ ప్రభువా, తండ్రి ఎల్లప్పుడూ కూడా పనిచేస్తున్నారని మీరు మాతో చెప్పి ఉండి ఉన్నారు. ತಂದೆ ಯಾವಾಗ್ಲೂ ಕೆಲಸ ಮಾಡುತ್ತಿದ್ದಾರೆ ಅಂತ ಹೇಳಿದ್ದೀಯಾ. నేను కూడా ఎల్లప్పుడూ పనిచేస్తున్నానని మీరు చెప్పి ఉండి ఉన్నారు. ನಾನು ಕೂಡ ಕೆಲಸ ಮಾಡುತ್ತಿದ್ದೀನಿ ಅಂತ ನೀವು ಹೇಳಿದ್ದೀರಾ. మేము కూడా మీరు మాకు ఇచ్చిన పనిని ఎల్లప్పుడూ కూడా చేయవారిగా మమ్మల్ని మలచమని కూడా వేడుకుంటూ ఉన్నాను. ನಾವು ಕೂಡ ನೀವು ಕೊಟ್ಟಿದ್ದ ಕೆಲಸವನ್ನು ಯಾವಾಗ್ಲೂ ಮಾಡುವಂತೆ ಮಾಡಿ ಕರ್ತನೆ. అయ్యా ఏ పని చేయాలో ఎలా చేయాలో ప్రతిదీ కూడా నేర్పించమని వేడుకుంటూ ఉండి ఉన్నారు. ಅಪ್ಪ, ಯಾವ ಕೆಲಸ ಮಾಡಬೇಕು ಯಾವಾಗ ಮಾಡಬೇಕು ಅಂತ ತಿಳಿಸಿ ಕರ್ತನೆ. అయ్యా మాకు సమస్తాన్ని కూడా నేర్పించమని వేడుకుంటూ ಯೇಸು ఉన్నాను. ಕ್ರಿಸ್ತನೇ ನಮಗೆ ಸಮಸ್ತವನ್ನು ತಿಳಿಸಿ ಕರ್ತನೆ. అయ్యా నువ్వు చెప్పావు కదా మా పక్షంలో నిలబడతానన్నావు కదా యేసయ్య. ಅಪ್ಪ, ನಮ್ಮ ಪಕ್ಷದಲ್ಲಿ ನಿಲ್ಲುವೆನು ಅಂತ అయ్యా ಹೇಳಿದ್ದೀಯಾ. నిలబడమని వేడుకుంటున్నాము. ಅಪ್ಪ, ನಿಲ್ಲಿ కర్తనే. ఇంకా మాకు నువ్వు తప్ప ఇంకెవరు కూడా లేరు యేసయ్య. ಅಪ್ಪ, ನೀವು ಬಿಟ್ರೆ ಇನ್ನು ಯಾರು ಇಲ್ಲ ಕರ್ತನೆ. నిన్నే నమ్ముకుని ఉన్నాము నా ప్రభు. ನನ್ನೇ ನಂಬಿದ್ದೀರಿ నీ ಕರ್ತನೆ. చెంతకే వచ్చి అడుగుతున్నామయ్యా. ನನ್ನ ಹತ್ರ ಬಂದು ಕೇಳಿ నాకు మొరపెట్టము, నేను ఉత్తరమిస్తానన్న మాటని జ్ఞాపకం చేసుకుని అడుగుతున్నాము నా ప్రభు. ಮೊರೆಯಿಡಿರಿ, ನಿಮಗೆ ಸ್ವತಂತ್ರವಾದ ಕೊಡುವೆನು ಅಂತ మా ಹೇಳಿದ್ದೀರಾ. ప్రార్థనకు జవాబు దయచేయమని యేసు నామమును బట్టి అడుగుతున్నాము నా ప్రభు. ಅಪ್ಪ, ನಮ್ಮ ಪ್ರಾರ್ಥನೆಗೆ ಸ್ವತಂತ್ರವನ್ನು ದಯಪಾಲಿಸು. రోగుని స్వస్థపరచమని వేడుకుంటూ ఉన్నారయ్యా. ರೋಗಿಗಳನ್ನು ಸ್ವಸ್ಥಗೊಳಿಸಿ ಕರ್ತನೆ. బాధలో వేదనలో దుఃఖములో ఉన్నవారిని బయటికి తీసుకురామని యేసు నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాము. ದುಃಖದಲ್ಲಿ ವೇದನೆಯಲ್ಲಿರುವವರನ್ನು ಬಿಡಿಸಬೇಕೆಂದು ಯೇಸು ನಾಮದಲ್ಲಿ ಕೇಳುತ್ತೇವೆ. ఆర్థికంగా కురిగిపోయిన వారిని లేవనెత్తమని వేడుకుంటూ ఉన్నాము. ಆರ್ಥಿಕವಾಗಿ ನೊಂದು ಹೋದವರನ್ನು ಎಬ್ಬಿಸಿ ಕರ್ತನೆ. ఆత్మీయంగా పడిపోయిన వారిని లేవనెత్తమని వేడుకుంటూ ಆತ್ಮೀಯವಾಗಿ ఉన్నాము. ಬಿದ್ದು ಹೋದವರನ್ನು ಎಬ್ಬಿಸಿ ಕರ್ತನೆ. మేము అన్ని విషయంలో పైకి లేవనెత్తబడిన వారిగా ఉండలాగిన మలచమని వేడుకుంటూ ಎಲ್ಲಾ ఉన్నాము. ವಿಷಯಗಳಲ್ಲೂ ಕೂಡ ನಾವು ಮೇಲಕ್ಕೆ ಎತ್ತಲ್ಪಡುವಂತೆ ಮಾಡಿ మా ಕರ್ತನೆ. స్థితిగతులన్నీ కూడా ఈ సమయమందు మార్చమని వేడుకుంటూ ఉన్నాము. ನಮ್ಮ ಸ್ಥಿತಿಗತಿಗಳನ್ನು ಮಾರ್ಪಡಿಸಿ ಕರ್ತನೆ. నువ్వు చెప్పావు కదా నాయన, నీ ప్రజల పక్షమున ఆశ్చర్యమైన కార్యములు చేస్తారన్నావు కదా నా ಅಪ್ಪ, ప్రభు. ನಿನ್ನ ಜನರಿಗೆ ನೀನು ಆಶ್ಚರ್ಯ ಕಾರ್ಯಗಳನ್ನು ಮಾಡುವೆನು ಅಂತ ఈనాడు ఈ మందిరంలో చేరి ఉన్న మా అందరి జీవితాల్లో ఆశ్చర్యమైన కార్యములు, అద్భుతమైన కార్యములు, సూచన క్రియలు జరిగించి మీ నామాన్ని మహిమపరచుదనమని వేడుకుంటూ ఉన్నాను. ನಿನ್ನ ಸಭೆಯಲ್ಲಿ ಸೇರಿರುವವರ ಜೀವನದಲ್ಲಿ ಆಶ್ಚರ್ಯ ಕಾರ್ಯಗಳನ್ನು, ಸೂಚಕ ಕ್ರಿಯೆಗಳನ್ನು, ಮಹತ್ ಕಾರ್ಯಗಳನ್ನು ಮಾಡಿ ಕರ್ತನೆ. ఆనాడు కానా వివాహములో మీరు నాయన గొప్ప సూచక క్రియ జరిగించి మీ నామాన్ని మహిమపరిచి ఉన్నారు కదా నాయన. దాన్ని బట్టి శిష్యులకు విశ్వాసం కలిగింది. ఈ రోజు మహిమ కార్యములు జరిగించి మా విశ్వాసాన్ని రెట్టింపు చేయమని వేడుకుంటూ ఉండి ఉన్నాను. ಅಪ್ಪ, ಕಾನ ಮದುವೆಯಲ್ಲಿ ನೀವು ಕಾರ್ಯವನ್ನು ಮಾಡಿ ವಿಶ್ವಾಸವನ್ನು ವೃದ್ಧಿ ಹೊಂದಿಸಿದ್ದೀರಾ. ನಿನ್ನ ಮಹಿಮೆಯನ್ನು ತೋರಿಸಿದ್ದೀರಾ. ಇವತ್ತು ನೀವು ಕಾರ್ಯವನ್ನು ಮಾಡಿ ಕರ್ತನೆ. మమ్మల్ని పరిపూర్ణతలోనికి నడిపించమని వేడుకుంటూ ఉండి ఉన్నాను. ನಮ್ಮನ್ನು ಪರಿಪೂರ್ಣತೆಗೆ ನಡೆಸಿ ಕರ್ತನೆ. అయ్యా మీలోనే నిలిచి ఉండగలిగిన భాగ్యమును దయచేయమని వేడుకుంటూ ಅಪ್ಪ, ఉన్నాను. ನಿನ್ನಲ್ಲಿ ನಿಂತಿರುವ భాగ్ಯವನ್ನು దయపాలిಸಿ ಕರ್ತನೆ. దేవా మీరు నాకు ఇచ్చిన వారందరినీ కూడా, చిన్న బిడ్డలను, యవనస్తుల్ని, పెద్దల్ని, వృద్ధుల్ని అందరినీ కూడా భూమి ఆకాశములు కలిగించేస్తున్న సర్వశక్తిమంతుడైన నజరేయుడైన యేసు నామములో నీ దోస్తునిగా దీవించుకుంటూ ఉన్నాను ಅಪ್ಪ, ప్రభువా. ನಿನ್ನ ಸಭೆಯಲ್ಲಿ ಕೊಟ್ಟಿರುವ ಪ್ರತಿಯೊಬ್ಬರನ್ನು ಭೂಮಿ ಆಕಾಶವನ್ನು ಉಂಟು ಮಾಡಿದ ನಜರೇಯನಾಗಿರುವ ಸರ್ವಶಕ್ತನಾಗಿರುವ ನಾಮದಲ್ಲಿ ನಿನ್ನ ದಾಸನಾಗಿ ದೀವಿಸುತ್ತಿದ್ದೇವೆ ಕರ್ತನೆ. దీవెన వర్షాన్ని నిండుగా మెండుగా కురిపించి మీరే మహిమ పొందమని వేడుకుంటూ ఉన్నాను. ಈಗಿನ ಮಳೆಯನ್ನು ನೀವೇ ತುಂಬಾಗಿ ಸುರಿಸಿ ಮಹಿಮೆಯನ್ನು ಹೊಂದಿ ಕರ್ತನೆ. ఇంతవరకు మాకు సహాయం చేసి నడిపించిన దేవా కోట్ల కొలది వందనాలు చెల్లించుకుంటూ మా ప్రభువును మా రక్షకుడు యేసుక్రీస్తు యొక్క అతి పరిశుద్ధమైన నామములు అడిగి వేడుకుంటూ ఉన్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ಇವಾಗವರೆಗೂ ಜೊತೆ ಇದ್ದು ನಡೆಸಿದ ವಿಧಾನಕ್ಕಾಗಿ ನಿನಗೆ ಕೋಟ್ಯಾಂತರ ವಂದನೆಗಳನ್ನು ಸಲ್ಲಿಸುತ್ತಾ ನಮ್ಮ ಪ್ರಭುವನ್ನು ರಕ್ಷಕನೂ ಆಗಿರುವ ಯೇಸು ನಾಮದಲ್ಲಿ ಬೇಡಿಕೊಂಡಿದ್ದೇನೆ ತಂದೆಯೇ. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యము మాకు వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేర్చబడుచున్నట్లు భూమి యందు నెరవేర్చబడును గాక. మా అనుదిన ఆహారమును మాకు దయచేయము. మన ప్రార్థన చేసిన వారిని మేము క్షమించిన ప్రకారము మా ప్రార్థన క్షమించు. శోధనకు తేక కీడు నుండి తప్పించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము మీరే ఉన్నారు తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయము, యేసు రక్తమే జయము, ప్రవేశనానికి సంపూర్ణ విజయము, అపవాదికి అనంత నాశనము కలిగిన గాక తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభు యేసుక్రీస్తుని కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసమును, సమాధానమును, సంతోషమును ఇక్కడ చేరి ఉన్న ప్రతి ఒక్క బిడ్డకును, కుటుంబాల్లో చేరి ఆరాధించి ప్రార్థించిన ప్రతి ఒక్క బిడ్డకును ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలము తోడై నడిపించును గాక. ఆమేన్. 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 అందరూ కూడా తెచ్చి సలాగా లైన ఉండండి. ఈ దీన్ని కూడా తీసుకుందాము. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపచేసి నిన్ను కరుణించును గాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానము కలుగచేయును గాక.
ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా బహుగా దీవించి ఆశీర్వదించును గాక. ప్రతి ఒక్కరు కూడా చక్కగా ఉదయ సాయంకాలం జరిగే కోడికల్లో కలుసుకుందాము, ప్రభు నామాన్ని కనపరుచుకుందాం. ఈ సమయంలో ప్రత్యేకంగా బల సహవాసంలోనికి వెళ్దాము. గూగుల్ మీట్ లోను, ఫేస్బుక్ లో ఉన్న మిమ్మల్ని అందరినీ కూడా దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యు. బై బై.